రెండవ కొరింథీయులు రాసిన పత్రిక. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఆరవ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలు మనకు కూడా దీవించుగాక. కూర్చుందాం. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? యుద్ధమునకు. ఆమేన్. సంగమా, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉన్నారా? మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉన్నారా? అయ్యా, విశ్వాస విషయంలో మోమాటంగా ఉండకూడదు. తెలియని దాన్ని తెలుసుకోవాలి, మోమాటంగా ఉండకూడదు కదా. మోమాటం ఉండకూడదని సమాజంలో మనం ఒక పెద్ద తప్పులు జరగకుండా ఉండేదానికి అది చక్కనగా పనిచేస్తుంది. మోమాటం ఉండకుండా ఉంటే, మోమాటం అనేది ఉండకూడదు అంటారు. దాని అర్థం ఏంటంటే, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండు, మోమాటంగా ఉండొద్దు. వాక్య విషయంలో కూడా మోమాటం లేకుండా ఉండండి అన్నాడు దేవుడు. నీకు తెలియకపోతే నాకు తెలియదయ్యా అని నేర్చుకో, కానీ మోమాటంగా ఉండకూడదు. తెలియకపోయినా తెలిసినట్టు నటించకూడదు, చెయ్యకపోయినా చేస్తున్నట్టు నటించకూడదు. నీకు తెలియకపోతే తెలియనట్టే ఉండు, నేర్చుకో, నటించకూడదు అన్నాడు దేవుడు. మోమాటం ఉండకూడదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరకు వచ్చాం. ఎన్నో సంవత్సరాల నుండి ప్రైజ్ ది లార్డ్. మనందరికీ బాగా తెలుసు, వివాహాలు అయిన తర్వాత భార్య భర్త వారి ఇరువురు మనసులు కలుపుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో రెండు కుటుంబాలు పెరిగి వస్తారు వీరు. వారి ఇరువురు మనసులు కలుసుకోవడానికి ప్రైజ్ ది లార్డ్ కొంత సమయం పట్టింది. ఫోన్ నుంచి సబ్జెక్ట్స్ పెట్టుకోండి, సైలెంట్ అని పెట్టుకోండి. అయ్యా, కృప కలుగునుగాక.
వారి ఇరువురు మనసులు ఎప్పుడు కలుస్తాయంటే కదా, ఎప్పుడు కలుస్తాయి? వారి ఇరువురికి ఒక బిడ్డ కలిగితే కదా తొందరగా వాళ్ళ మనసులు కలుస్తాయి. వాళ్ళకి ఒక సంతానం కలిగితే వారి మనసులు కలిసిపోతాయి అంటారు పెద్దలు. అందుకని సంతానము త్వరగా కలిగిందనుకో వారి జీవితాలు చక్కగా సెట్ అవుతూ ఉంటాయి. కానీ మనసులు కలుసుకోవడానికి టైం పట్టింది. కానీ కలవాలి. వారు ఒకసారి ఉండేటప్పుడు భర్త ఎలాంటి వాడు, భార్య ఎలాంటిది, భార్య కోరికలేంటి, భర్త కోరికలేంటి, ఇతడి పద్ధతులేంటి, ఈమె పద్ధతులేంటి, కొన్ని అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. భార్య భర్తల మధ్య అవగాహన ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం చాలా చక్కగా ముందుకు వెళ్తుంది. ఆ రీతిగానే సంఘములో నువ్వు ఒక సభ్యునిగా యేసుక్రీస్తు రక్తము కింద గుర్తించబడ్డప్పుడు క్రీస్తుకి నీకు ఒక బంధం ఉండాలి. క్రీస్తుకి అనగా దేవుడికి నీకు ఒక బంధం ఉండాలన్నాడు. ఆ బంధము ఎలా ఏర్పడిద్దంటే క్రమముతో జీవించుడు ద్వారా ఏర్పడిద్ది. ఇది నువ్వు చాలా సింపుల్గా ఉంది ఈ మాట, అంత సింపుల్ కాదు అయ్యా. మరొకసారి చదువుతున్నారు, రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నారా? రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నారా? రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నారా? అయ్యా చిన్న విషయాలు కావి. రెగ్యులర్గా వర్తమాన పుస్తకం చదువుతున్నారా? ప్రతిరోజు వర్తమాన పుస్తకం చదువుతున్నారా? ప్రైజ్ లా. ప్రతిరోజు కలవరి సిలువ గురించి ఆలోచన చేస్తున్నారా? కలవరి సిలువలో నా కొరకు ఆయన ఎలా చనిపోయాడు, నాకు రక్షణ ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తున్నారా? చేయమన్నాడు ప్రవక్త. ప్రతిరోజు కలవరిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడా? చదువుకున్న మాట మనం కలవరిపై ఆ రోజున మెసేజ్ ఈ మధ్యకాలం విన్నాం మనం. అందులో ఏమన్నాడు ఆయన? ప్రతిరోజు కలవరిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడా? కృప కలుగునుగాక. ప్రతిరోజు మన కలవరిని జ్ఞాపకం చేసుకోవాలి. కృప కలుగునుగాక. ఈ బైబిల్ నీ చేతికి ఎందుకు ఇచ్చాడు దేవుడు? బైబిల్ పరలోక రాజ్యం, బైబిలే దేవుడు. ఈ బైబిల్ని దేవుడు నీ చేతికి ఎందుకు ఇచ్చాడంటే, ఈ పరలోక రాజ్యమును దేవుడు మీ చేతికి ఎందుకు ఇచ్చాడంటే, ప్రైజ్లా, కారణం ఏంటంటే క్రమముగా జీవించడానికి, క్రమముగా జీవించడానికి. ఆమేన్. క్రమముగా జీవించేదానికి. అవును కదా? ఈ బైబిల్ ఇప్పుడు మనకి ఏమి నేర్పిద్ది? క్రమము నేర్పిద్ది. అది క్రమము నేర్పాలి. రెగ్యులర్గా దశమ భాగం చేస్తున్నావా? రెగ్యులర్గా దశమ భాగం తీస్తున్నావా? దశమ భాగం తీయటం చాలామందికి, దశమ భాగాలు తీసుకొని ఒక డబ్బాలు వేసి శుభ్రంగా మరలా వాడుకుంటున్నారు. నీ సంపాదనలో నీకు ఒక 100 రూపాయలు వస్తే 10 రూపాయలు తీసి పక్కన పడేయాలి. అది దశమ భాగం. ప్రతిరోజు ప్రైజ్ లా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అత్తోళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు నీకు, లేకపోతే ఒక ఎకరం పొలం ఇచ్చారు, అమ్మావు, 1,00,000 రూపాయలు వచ్చింది. అందులో ఏం చేయాలి? దాన్ని ఖచ్చితంగా దశమ భాగం తీయాలి. ఖచ్చితంగా. నీకు ఒక ఇల్లు ఉంది, నువ్వు ఒక 10,000 రూపాయలు పెట్టి కొన్నావు దాన్ని, అది నువ్వు అమ్ముకునేసరికి 20 లక్షలు అయింది. ఏం చేయాలి ఇప్పుడు? అది నీ సంపాదనే, దశమ భాగం ఖచ్చితంగా తీయాలి. నేను తీయను అంటే కుత్తకాయ పట్టుకునేది దశమ భాగమే. నీ కుత్తకాయ పట్టుకునేది దశమ భాగమే. నేను పట్టుకోను.
ఆ దశమ భాగము ఆ క్రమము జరిగించినందున సైతానుడు వచ్చి కుత్తికాయ పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మరి దేవుడు మనకు నేర్పుతుంది? క్రమం. దేవుడు క్రమములో ఉన్నాడు. క్రమములో జీవం ఉండుద్ది. ఏముండుద్ది? క్రమములో జీవము ఉండుద్ది. సహవాసములో జీవము ఉండుద్ది. ఎందుకు మనం ఇక్కడికి రావాలి? సహవాసములో జీవము ఉన్నది. ఆమేన్. ఏముంది? సహవాసంలో జీవము ఉన్నది. ఏదైతే మనము తప్పు చేయుచున్నామో దానిని సరిచేసేది సహవాసం. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే తప్పు చేస్తున్నామో సాతానుడు ఎప్పుడు మన దగ్గర నిలబడతాడంటే మనకు తెలిసి చేసిన తెలియక చేసిన కృప కలుగునుగాక. నిన్న ఒక వీడియో చూశారు, ఇది 4 రోజుల క్రితం అనుకుంటా. పంజాబ్ రాష్ట్రం నుంచి తమిళనాడుకి పెళ్ళికి వచ్చారు ఒక జంట కారు వేసుకొని. మీరందరూ చూసుంటారు దాన్ని. వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు, ఇంత పిల్లలు తమిళనాడులో వాళ్ళు దాయాదులుంటే చెన్నైకి వచ్చారు. వాళ్ళు దేనికి? పెళ్ళికి వచ్చారు. కారు వేసుకొచ్చారు. వాళ్ళు బోర్డర్లో చెక్ చేస్తున్నారు. కారుని చెక్ చేశారు. ఆ చెకప్ చేసేటప్పుడు వాళ్ళు పెళ్లి ఖర్చుల కోసం తెచ్చుకున్నారు. ఒక 60,000 70,000 ఉన్న వాళ్ళ దగ్గర 60,000 70,000 ఉన్నాయి ఆ బ్యాగ్లో. సార్ మీకు పెళ్ళికి వచ్చాము, మా పెళ్లి ఖర్చుల కోసం తెచ్చుకున్నాము అన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు సార్ అని. పెళ్లి కోసం తెచ్చుకున్నాం సార్ అని. భార్య ఏడుస్తుంది. ఆ అమ్మాయి ఏడుస్తుంది. మీ పెళ్లి ఖర్చులు తెచ్చుకుని మొత్తం తీసేసుకున్నారు వాళ్ళు. నువ్వు ఏడ్చినగా నీకు ఎలక్షన్ కోడ్ అమలైంది, నీకు తెలిసినా తెలియకపోయినా మా డ్యూటీ మేము చేయాలి, మేము సీల్ చేయాల్సింది అన్నాడు. అతను అన్నాడు, ఆ సిఏ గారు డిఎస్పీ గారు సీల్ చేసి తీసేసుకున్నాడు డబ్బులు. ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి పిల్లగాడిని ఎత్తుకొని. మేమేం చేయలేని సిస్టర్ అన్నాడు. తీసేసుకున్నాడు. అతను బిక్కమొక్క వేసుకొని చూస్తున్నాడు భర్త. 70,000 60,000 తీసేసుకున్నారు. ఎలక్షన్ కూడా 50,000 కంటే పైన తీసుకెళ్ళడానికి లేదు. అది మా రూలు. తీసేసుకున్నారు మొత్తం. వాక్యం అంటే నీకెందుకు భయం లేదు? ఎందుకు భయం లేదు నీకు? పరలోక రాజ్యానికి దేవుడిని నేను తీసుకెళ్లాలంటే దేవుడు మనకిచ్చిన క్రమం వాక్యం. ఇక్కడ వాక్యమును జరిగించాలి. అందుకే మోమాటం లేకుండా ఉండొద్దు, మోమాటం కలిగి ఉండొద్దు అని చెప్పాడు దేవుడు. నీకు తెలియకపోతే నాకు తెలియదను. ఇది అర్థం కావట్లేదంటే నేర్చుకో. కాపరున్నాడు, అయ్యా దీన్ని ఏం చేయాలి, నేను దీన్ని ఎలా చేయాలి, ప్రైజ్ ది లార్డ్ అని అడుగు. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ ప్రభుత్వానికి రూలును మనం పాటిస్తాం, కానీ దేవుడి రూలు మనం పాటించాం. అర్థమైందా? అంటే క్రమం నేర్చుకోవడం నీకు అర్థం కావాలి. క్రమం ప్రతిదీ. భార్యాభర్తలుగా ఉన్నవారు కొంచెం ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ కొరకు మీరు ఇక్కడికి వస్తున్నారు. మీ కులాల కోసం ఆలోచన చేస్తే, లేక మీ దాయాదుల కోసం, లేకపోతే మీరు ఏదైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఆలోచన చేస్తే ఈ మెసేజ్ నీకేం మేలు చేయదు. ఒకవేళ మీరు నిలబడాల్సి వస్తే ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడే వాక్యం చదివే నేను, వారికి వేరుగా ఉండి ప్రత్యేకంగా ఉండండి. చదివాం ఇప్పుడే. మరి ప్రత్యేకంగా ఉండమంటే వాళ్ళతో కలిసిపోమనా? వాళ్ళు పూలు పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకోమనా? ఏంటది? పెళ్ళికి వెళ్తున్నా, వాళ్ళు ఒక్కొక్కరు 1/2 కేజీ పూలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నేను కూడా పూలు పెట్టుకోవాలేనా? ఏంటి దాని అర్థం? ఏంటి ప్రత్యేకం అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. మనకి ఏ క్రమమైనా
ఇది వాక్యమా కాదా అని దేవుణ్ణి అడగాలి. ఖచ్చితం. అది ఏ క్రమమైనా మీకు ఆశీర్వాదాలు రావాలి. దేవుడి న్యాయ ప్రకారంగా ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. వ్యర్థంగా భక్తి ఎందుకు చేయాలి? శక్తి లేని భక్తి ఎందుకు చేయాలి కదా? ఇతరులకు ఉపయోగపడేటట్టు మనం ఉండాలి తప్ప, ఇతరుల కొరకు మేలుకరమైన కార్యాలు కలిగి ఉండాలి తప్ప, మనల్ని మనం మోసం చేసుకునేటట్టు ఉంటే పరిస్థితి ఎట్టా? అయ్యా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. భక్తి సరే కరెక్ట్గా చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అది నా బాధ్యత. ప్రాథమికమైన విషయాలను చెప్పలేని కాపరి అతడు పులిపీఠము వీక్గా ఉందన్నాడు. నీకు ప్రాథమికమైన విషయాలు నేను చెప్పాలి. ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలి. నువ్వు లోకం నుంచి వేరే ఈ క్రీస్తు కొరకు ఎక్కడికి వచ్చాం. శ్రమ రాబోతుంది, ఒత్తిడి రాబోతుంది. చిన్న చిన్న విషయాల నమ్మకం లేకపోతే పరిశుద్ధాత్ముడి యొక్క లీడింగ్ని ఏ రీతిగా పొందుకుంటావు? నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాతో ఉన్నాడని. క్రమము లేని జీవితంలో దేవుడు ఉండడు. చర్చికి వచ్చినంత మాత్రాన నీతో ఉన్నాడని అనుకోవటానికి లేదు. క్రమము లేని జీవితములలో దేవుడు ఉండడు. అవసరం వచ్చినప్పుడు నీకు అర్థమైంది. అప్పుడు దైవస్వరము నీకు వినబడదు. దెయ్యం ఎక్కిరిస్తూ ఉంటుంది. ఏంటి నా పరిస్థితి ఎలా అయింది పాస్టర్ గారు అంటావు. అప్పుడు ఆపద వచ్చినప్పుడు, ఇరికించినప్పుడు తీసుకెళ్ళి, నిన్నో నీ బిడ్డల్లో తీసుకెళ్ళి ఇరికించినప్పుడు నా పరిస్థితి ఎలా అయింది పాస్టర్ గారు. జబ్బు వచ్చినప్పుడు, మరణ స్థితికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు నా పని ఏంది ఇట్టయింది అన్నప్పుడు ఏడ్చినా కానీ వెంటనే అదేందో వెంటనే మాయం చేసేది కాదు. అది క్రమం. అది ఏలియా ఇంటి మీదకి కీడు వస్తుంది. ఏలి ఇంటి మీదకి ఏలి హెచ్చరిక చేసిన తర్వాత వచ్చిందా? సరి చేసుకోవాలా? ఏమైంది? సరి చేసుకోవాలా? ఒకే రోజు 2 కొడుకులు చచ్చిపోయారు, కోడలు చచ్చిపోయింది, ఆ పాస్టర్ చచ్చిపోయాడు. ప్రభావము ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోయేది చేసిన కుటుంబం. మన భక్తి చేసి ప్రభావం మన కుటుంబంలో లేకుండా చేసుకుంటే ఏం సుఖం? ప్రాథమికమైన విషయాలు ఇవన్నీ విశ్వాసంతో కట్టుకోవాలి. ఇప్పుడు మనం కనీసం ప్రాథమిక విషయాలు కొని నేర్చుకోకపోతే అడగండి ప్రభుని. వాక్యం దగ్గరికి రండి. భార్యాభర్తలు కూర్చోండి. అయ్యా బంగారం పెట్టుకోవద్దు అన్నాడు. వాక్యం ఎలా ఉంది? నేను పెట్టుకోనయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలి. అప్పుడు భర్తగా నువ్వు సపోర్ట్ చేయి. ఓకే అమ్మా, ఇది వాక్యం, మన వాక్యమే జరిగించాలి. మన వాక్యం కొరకు బతకడానికి ఇక్కడికి వచ్చాం. వాక్యం ఏం చెబితే చేద్దాం మనం అని సపోర్ట్ చేయి నీ భార్యకి. నువ్వు బంగారం పెట్టుకోకపోతే నేను దాంతానంటే ఆమె ఏం చేసింది ఆమె? చాలా కుటుంబాలు ఇదే సమస్యలు. ఆయా ఊర్లు వెళ్ళినప్పుడు మాకు చెబుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను పెట్టుకోవద్దు అనుకుంటాను పాస్టర్, మా ఆయన ఊరుకోవట్లేదు నేను దాంతానన్నాడు. ఎదవరాలా కనపడుతున్నావు నువ్వు? అంటే బంగారం లేకపోతే ఎదవరాలా? దేవుడు నేను ఎదవరాలు చేశాడా? నీకెవరు సాటి? ఈ ప్రపంచంలో ఎవరు నీకు సాటి? అసలు ఇవ్వడం సాటా? ఆ బంగారం పెట్టుకొని స్త్రీకి ఇవ్వడం సాటా? ఆ వాక్యమును జరిగించే స్త్రీకి ఇవ్వడం సాటా? పరలోక రాజ్యం పట్టణమే వెనకాల ఉందన్నాడు ఆయన. కూర్చోండి ఇంట్లో కూర్చొని, అమ్మా ఇది వాక్యం అయ్యా చెప్పు భర్తకి. సరే చేద్దాం. మా వెనకాల మన పిల్లలు వస్తున్నారయ్యా, మన పిల్లలకు చెప్పుకోవాలి. మన పిల్లలను కూడా వాక్యంలో నడుపుకోవాలి. మనమే చేయకపోతే మన పిల్లలు ఎటు వెళ్తారు? కూర్చొని మాట్లాడుకోండి. ప్రార్థన చేసి ప్రభు దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. ఇది అని. అప్పుడు జీవం మీకు దొరికింది. కృప కలుగునుగాక. అర్థమవుతుందా? ప్రాథమిక విషయాలు, చాలా ప్రాథమిక విషయాలు ఇవన్నీ. వీళ్ళు నేర్చుకోవటం అంటారు చూడు, మెసేజ్లు అది.
ఇంకా మీరు ఆ ఆలు ఈలే నేర్చుకోకపోతే బీజగణితాలు ఎక్కడ నేర్పాలని ప్రవక్త అన్నాడు. ఎత్తబడే సమయంలో నీవు తాళ్ళుతో బిగించుకున్నావు. ఏం చేయాలి ఇప్పుడు? బాగా చెట్టుకు ప్లాస్టర్లు వేసి, ఒక్క ప్లాస్టర్ కాదు చుట్టుకున్నావు. ఎవడో పొదేస్తాడు? ఏదో ఒక్క ప్లాస్టర్ అయితే ఎవడో లాగుతురు పోత తెంచి వెళ్తాడు, అయ్యా రా వెళ్దామని. చుట్టుకుంటే శుభ్రంగా అనకొండ చుట్టినట్టు క్రమము చేయకుండా, భక్తి జీవితాలు లేకుండా కృప కలుగునుగాక. ఓకే, ఈరోజు నేను చిన్న మెసేజ్ చెప్పబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయ్యా, ప్రేమతో ఇవన్నీ నా బాధ్యతలు. ఒకవేళ నువ్వు చేయకపోతే నేనేం చేయలేను. మీరు క్రమంలో రాకపోతే నేనేం చేయలేను. విజిటర్వా, విజిటర్గానే ఉంటావు. 3 రకాల విశ్వాసంలో వేషధారివా, వేషధారి క్రమం చేయడు అంటే చర్చిలో క్రమం చేయడు, చర్చిని వదిలిపెట్టడు వేషధారి. అటు లోకాన్ని కూడా వదిలిపెట్టడట. లోకంలో అన్ని స్థలాలు ఉంటాడు. ఈ చర్చికి వచ్చిన తర్వాత కూడా చర్చిలో అంతా నాదే అంటాడు వేషధారి. అంటే లోకంలో మాట్లాడతాడు, చర్చిలోకి వచ్చి కూడా మాట్లాడతాడు వేషధారి. వేషధారి ద్వారా సంఘానికి ఇబ్బంది అన్నాడు ప్రవక్త. అతని మాటల ద్వారా ఇబ్బంది, అతని జీవితం ద్వారా ఇబ్బంది, అతని యొక్క పద్ధతుల ద్వారా ఇబ్బంది. వేషధారి ఎత్తబడిందాక సంఘంలోనే ఉంటాడు, వదిలిపెట్టాడు సంఘాన్ని. అతని ద్వారా సంఘానికి ఇబ్బంది అన్నాడు ప్రవక్త. తప్పదు భరించాల్సింది మనం. వేషధారి అదే అవిశ్వాసి. నువ్వు ఎంత చెప్పు అతనికి వాక్యం అర్థం కాదు. అతడు కూడా చివరిలో వెళ్ళిపోతాడు, ఏం చేయలేం. కానీ వర్తమానం ఎవరి కోసం? విశ్వాసి కోసం, వేరైన వ్యక్తుల కోసం, వాక్యం కొరకు పోరాడే వ్యక్తుల కోసం. వాళ్ళకి వర్తమానం. వాళ్ళు కూడా ఉన్నారు సార్ అంటే ఉన్నారు. ఇక్కడ కృప కలుగునుగాక. వారు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారు, వేరవుతారు వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఆ స్టేజ్కి రావాలనేది మా కోరిక. ఒక తండ్రిగా మీ వద్ద నేను ఏం ఆశిస్తున్నానంటే, మీరు 100%కి రావాలి, వర్తమానంలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? మీరు లాక్కునే కొలది వర్తమానం ఉండుద్ది కదా. మరి ఊరికి వచ్చి కూర్చుంటే వర్తమానం చెప్పలేదంటే ఏం చెప్పాలి? అయ్యా, మీరు లాక్కుంటా ఉంటే 66 గ్రంథంలో ఉన్నదంతా బయటకు వస్తూ ఉంటుంది. లాక్కోకుండా ఊరికి కూర్చొని ఊరికడ చూస్తేట కొడితే కానీ కథ బయటికి రాదు. అంతేగా? ప్రైజ్లా. ప్రసంగం కంటే కూడా కథ బాగా ఎక్కిద్ది. మీకు తెలుసా సంగతి? ప్రసంగం కంటే కూడా కథ బాగా ఎక్కిద్ది. ఎందుకని? కొడతా ఉంటాడు. అది రుచిగా ఉంటుంది. చెప్పు 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 అంటా ఉంటాడు. ప్రసంగం అట్టుండదు. కృప కలుగునుగాక. హల్లెలూయా. అది ప్రత్యక్షత. అది అనేది కాదు, లోపల లాక్కునేది అది. హల్లెలూయా. కాబట్టి ఆ ఈడ్పు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పోయిన వారం నేను ఒక మెసేజ్ చెప్పాను, గుర్తుంది ఎవరికన్నా? గుర్తుందా? చెప్పండి. ఆడపిల్లలు చెప్పాలి. జ్ఞానం ఎదుర్కొనే నోట్స్ రాస్తున్నారయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాయండి, నా కోరిక రాయాలని. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం ఎదుర్కొనే విశ్వాసం 62వ సంవత్సరంలో ప్రాఫిట్ దీన్ని చెప్పాడు. ఓకేనా? ఇందులో కొన్ని విటమిన్స్ గురించి నేను పోయిన వారం నేర్చుకున్నా. అవునా? వాడి దగ్గర పి విటమిన్ ఉంది, పాపులారిటీ ఉంది, ప్లెజర్ ఉంది. ప్రైజ్లా. సి అనే ఒక విటమిన్ ఉంది వాడి దగ్గర, కామన్ సెన్స్ ఉంది, బి అని బ్యూటీ ఉంది వాడి దగ్గర, ఆర్ అనే రీజనింగ్ ఉంది వాడి దగ్గర, ఎం అనే మోడర్న్ ఉంది. లాస్ట్ వాడి దగ్గర ఒక విటమిన్స్ ఉన్నాయి. అంటే ఈ విటమిన్ వేసుకో, అస్సలు నర్సరాపేటలో నువ్వు బ్యూటీ అయిపోతావు. ప్రైజ్లా. నర్సరాపేటలో నువ్వు ఎట్ట కనబడతావు తెలిసిన? బ్యూటీ, మోడర్న్ అవుతావు. నా దగ్గర ఆ విటమిన్స్ ఉన్నాయి.
నువ్వు వెళ్తుంటే అందరు నీకెళ్ళి చూడటమే. అలాంటి విటమిన్స్ ఉన్న దగ్గర ఎదుగుదల. వాడు యాడ్లో ఇస్తున్నాడు కానీ అసలు యాడ్ నా దగ్గర ఉంది అని విటమిన్స్ అని పెట్టాడు. దేవుని స్తోత్రం. లాస్ట్ దగ్గర వాడి దగ్గర ఒక విటమిన్ ఉంది, అది డెత్. డి విటమిన్ ఉంది అక్కడ. వాడు ఇది కూడా వేసాడు, విటమిన్లు వేసుకోవడానికి అలవాటు చేశాడు. ఆ అలవాట్లో ఈ డి విటమిన్ కూడా వేసుకున్నావు నువ్వు. ఏందా డి విటమిన్ అంటే డెత్. నువ్వు చచ్చిన సంగతి కూడా అర్థం కాలేదు, చచ్చే ఉన్నావు అన్నాడు. ప్రైజ్లా. ఈ విటమిన్ వేసిన తర్వాత కృప కలుగును గాక. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన బిడ్డవేనా? బిడ్డవేనా? అది అంత సింపుల్గా అన్నావు బిడ్డవని. కృప కలిగింది గాక. అయ్యా బిడ్డ అంటే ఏది? కనొద్దు నిన్ను? కనాలా లేదా? కన్న తర్వాత ఇంటి పేరు వచ్చిందా లేదా? వస్తుందా లేదా ఇంటి పేరు? ప్రైజ్లా. నువ్వు ఏ ఇంట్లో పుడతావో ఆ ఇంటి పేరు గుర్తుండేది నీకు. మరి మీ ఇంటి పేరు ఏంటి? యేసుక్రీస్తులో పుట్టిన వారికి మీ ఇంటి పేరేంటి? ఓ అమ్మ చెప్పాలి. ఇప్పుడు మీ అందరికి ఇంటి పేర్లు ఉండే ఇక్కడ ఉన్నాయా లేవా? కృప కలుగును గాక. ఆయన ఇంటి పేరు చెప్పాయంటే ఎస్ అని రాసుకుంటున్నాడు. కృప కలుగును గాక. ఎస్ అనుకో ఏదో ఒకటి అంటే ఎస్ అని. ఎందుకని అంత బాగుండదు లేక పేరు, అంత బాగుండదులే. ప్రేస్లా ఎస్ అని రాసుకో అన్నాడు. అంటే కొన్ని ఇంటి పేర్లు మనకు తెలియదు, మన తాతలు పెట్టారు అట్లా, తప్పదు కదా అని. ఏంటి ఎస్ సారే కుక్క. అబ్బా కుక్క అని పెట్టుకోవచ్చుగా, ఇంకంత సార్ల కుక్కేమన్నా. ప్రైజ్లా. అంటే అది వాళ్ళు పెట్టుకున్నది కాదు, వాళ్ళ తాయాదులు ఇప్పుడు ఎట్లా పెట్టుకున్నారో మనకు తెలియదు. కృప కలుగును గాక. అట్లాగే ఇంటి పేరు చాలామంది ఉంటాయి, విచిత్రమైన ఇంటి పేర్లు ఉంటాయి. ప్రైజ్లా. ఇప్పుడు వయసు వేస్తున్నారు, వాళ్ళ ఇంటి పేర్లు మొత్తం పప్పు దినుసులతో ఉంటాయి కదా. వాళ్ళ ఇంటి పేర్లు మొత్తం పప్పు దినుసులతో ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏదో ఎట్ట మన బిజినెస్ చేసుకున్నారు కాబట్టి పప్పు దినుసులతో పెట్టుకున్నాం. నోకల, మా ఓనర్ గారి పేరు నోకల, మా కొట్టు నోకల ఆంజనేయులు. ప్రైజ్లా. కందులో ఒక ఇల్లు ఉన్నది, పెసలో నోకల ఇల్లు ఉన్నది. ఇట్లా వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. యేసుక్రీస్తు ఇంటి పేరు ఏందంటున్నా? దేవుడికి స్తోత్రం. ఆ ఇంట్లో పుడితే ఆ ఇంటి పేరు ఉండాలి కదా నీ దగ్గర. ఏం పేరు? పరలోక రాజ్యానికి ఒక పేరు ఉంది, యేసుక్రీస్తు. ఆ దేవుని ఇంటి పేరు యేసుక్రీస్తే. ప్రవక్త అన్నాడు యేసు అనేది ఆయన ఇంటి పేరు అన్నాడు. అదే నువ్వు ధరించుకున్నామన్నాడు ఆయన. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఓకేనా? నేను జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే మెసేజ్ని ఈరోజు కూడా చెప్తున్నాను. ఓకేనా? జస్ట్ పోయిన వారం నేను మీకు దాన్ని కొంచెం పరిచయం చేశాను, ఎవరెవరు ఉన్నారని. కొంచెం లోపలికి వెళ్ళాలని మనకు టైం ఉంది అనుకుంటున్నాను. కృప కలుగును గాక. రెడీగా ఉన్నారా? ఆమేన్. కృప కలుగును గాక. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. ఇక్కడ జ్ఞానానికి విశ్వాసానికి పెద్ద పోరాటమే జరుగుతుందన్నాడు. జరుగుతుందా? ఆమేన్. హల్లెలూయా. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. ఈ మాటను మనము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడబోతున్నాం. ఆమేన్. నేను నమ్మలంగా మీకు దీన్ని లోపలికి పంపాలని నా కోరిక. చాలా విషయాలు ప్రవక్త మాట్లాడే మెసేజ్ చదవండి మీరు. బుక్ ఇచ్చిన లావు పుస్తకం మీకు విశ్వాసం గురించి అన్ని మెసేజ్లను పెట్టి అందులో ఉంది. ఇంటికి వెళ్తారు చదవండి అయ్యా. ఒక 200 పేరాలు 200 చిల్లర ఉంటాయి ఆ యొక్క మెసేజ్లో. పెద్ద అక్షరాలతో ఇచ్చాం కాబట్టి ఇంటికి వెళ్ళి చదవండి. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. ఇదొక యుద్ధం, గొప్ప యుద్ధం. ప్రైజ్లా. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం. వాస్తవానికి ఇది స్టార్టింగ్లో ఉన్న జ్ఞానం కాదు, స్టార్టింగ్లో ఉన్న విశ్వాసం కాదు అయ్యా.
చిన్నపిల్లలకు కూడా జ్ఞానం నేర్పుతాం, అది కాదు, ఆ జ్ఞానం కాదు. అంటే స్టార్టింగ్లో ఉన్న జ్ఞానం కాదు ఇది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఎత్తబడే ముందుగా ఉన్న జ్ఞానము, ఎత్తబడే ముందుగా ఉన్న విశ్వాసానికి ఉన్న పోరాటం ఇది. ఎత్తబడే ముందుగా అంటే ఇప్పుడు నువ్వు ఎంత యాక్టివ్ అవ్వాలో చూడు ఒకసారి. ఎత్తబడే ముందుగా కృప కలుగునుగాక. బైబిల్లో ఒక మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పౌలు ఒక మాటతో మనకి చక్కని మాటను పరిచయం చేస్తారు, చదవాలి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును కాను. చదువు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఎస్ ఓకే చదువు. ఇంకా మరియు ఎస్ ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని మరోసారి చదవండి. అక్కడ జ్ఞానమునకు విశ్వాసముకు ఉన్న తేడాని చాలా క్లారిటీగా చెప్పాడు పౌలు గారు. అసలు ఇప్పుడు నేను వచ్చినది తీయని మాటలు ఉపయోగించడానికి కాదు, మరొక మాటలో మోమాటంగముగా చెప్పడానికి కాదు, మీకు ముఖస్థుతి చేయడానికి నేను రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను జ్ఞానాతిశయం మాటలు చెప్పడానికి రాలేదు, నా థియాలజీ చెప్పడానికి నేను రాలేదు, నా తెలివితేటలు చెప్పడానికి నేను రాలేదు. ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చానన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ శక్తిని కనపరచడానికి వచ్చా. హల్లెలూయా. వాక్చాతుర్యంతో మాట్లాడటం నేను నేర్చుకోవాలా, అది ఉన్నా పోగొట్టుకున్నా. ఇప్పుడు దేవుని శక్తిని కనపరచాలి. హల్లెలూయా. మాట్లాడేది నేను కాదు, ఆయన నాలో ఉండి మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని శక్తికి ఆయన పూర్తిగా సరెండర్ అయ్యాడా. ఇప్పుడు భూమి మీద ఉన్నది జ్ఞానం, విశ్వాసం, రెండింటి మధ్య గొప్ప యుద్ధమే జరుగుతుంది. ప్రాఫెట్ ఈ మెసేజ్లో మీరు చదివితే ఆఖరి దాకా తీసుకెళ్ళాడు. ఎక్కడ దాకా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం దాకా తీసుకెళ్ళాడు. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయం అంటే మీకు అర్థమైంది. ఆదికాండం 1వ అధ్యాయం స్టార్ట్ చేశాడు ప్రసంగాన్ని. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయం దాకా తీసుకెళ్ళాడు. అసలు దేన్ని వదిలిపెట్టలే ఆయన. కృప కలుగునుగాక. ఆయన అలా ఆ లైన్ లాక్కొని వెళ్తానే ఉన్నాడు ఆయన. మా ఈ మధ్యాహ్నం వేళలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విశ్వాసము దేవుడు, విశ్వాసం మనకు సృష్టికర్త దేవుడు, విశ్వాసం మనకు కర్త దేవుడు. విశ్వాసం అనేది దేవుని వాక్యములో నుంచి పుట్టిద్ది. విశ్వాసము దేవుని వాక్యమును ఉత్పత్తి చేసిద్ది. అయితే వాక్యము విశ్వాసమును ఉత్పత్తి చేసిద్ది. విశ్వాసము వాక్యమును విశ్రాంతి తీసుకున్నది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం, హల్లెలూయా, అది దేవుడై ఉన్నాడు. మారినది విశ్వాసమైనది, మార్పు లేనిది విశ్వాసమైనది. విశ్వాసం అన్నది వ్యక్తిగత అనుభవం అయి ఉన్నది. జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానం మనకు కర్త, జ్ఞానం మనకు సృష్టికర్త అన్నాడు ప్రవక్త. సైతానుడు అన్నాడు జ్ఞానం మనకు కర్త. పౌలంటాడు మేము కూడా జ్ఞానం బోధిస్తున్నాము, ఇది లోకాధికారులో ఉన్న జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. మా దగ్గర కూడా జ్ఞానం ఉంది. ఇది లోకంలో ఉన్న జ్ఞానము కాదు, సంఘ శాఖలు ఇచ్చే జ్ఞానము కాదు, థియాలజీ ఇచ్చే జ్ఞానం ఇది కాదు, నీ శరీరాన్ని బ్రతికించేదానికి ఇచ్చే జ్ఞానం ఇది కాదు, నీ ఆత్మను జీవింపజేసే జ్ఞానం మా దగ్గర ఉంది.
పౌలు కూడా జ్ఞానం బోధించాడు. కృప కలుగును గాక. ఓకేనా? ఇప్పుడు దేవాతి దేవుడు ప్రవక్త ఏమంటారంటే, అసలు దేవుడు ఎవరో నీకు తెలియాలి, దెయ్యం ఎవరో నీకు తెలియాలి. అబ్బా, దేవుడు ఎవరో నీకు తెలియాలి, దెయ్యం ఎవరో నీకు తెలియాలి. అబ్బా, ప్రైజ్లా. ఇప్పుడు ఎలక్షన్ రేపు జరగబోతుంది. ఎక్కడ కూర్చున్నా కానీ ఇక ఓట్లు లెక్క పెట్టుకుంటా ఉంటారు. ఇద్దరి నుంచి లెక్క పెడతాడు, ఇద్దరి నుంచి లెక్క పెట్టుకొని 10 ఏళ్ళు తేడా వస్తుందిరా, 10 ఏళ్ళు మెజార్టీ. పక్కో లెక్క పెడతారు మళ్ళీ. ఇద్దరి నుంచి నాకు ఇద్దరి నుంచి ఒక 5,000 వస్తుందిరా. ఏ దరి నుంచి చూసినా కానీ మన పార్టీయే గెలిచిద్దిరా, ఇంకేం ఉండదు. ఏది జూలై 4వ తారీఖు దాకా ఇక లెక్కలే ప్రతిరోజు కూర్చొని. అంత అవసరమయ్యా? అయ్యా అవసరమే. మా పార్టీ అయ్యా, మీ పార్టీలు మీరు చేసుకోండి. ఇక్కడ పార్టీలు ఎవడు మాట్లాడొద్దు. ఇక్కడ చర్చిలు ఎవడు పార్టీలు మాట్లాడద్దు. మీకు ఇష్టమైన పార్టీలు వేసుకోండి. ఇక్కడికి వచ్చి పార్టీలు మాట్లాడి ఎమోషనల్ అవగాకండి. ప్రైజ్లా. ఈ పార్టీలకి మీరు వేసుకోండి, నేనేం కాదంట్లా. మాకు పార్టీలతో సంబంధము లేదు, ఇక్కడ వాక్యంకే సంబంధం. ఎగ్జాంపుల్ ఎందుకు చెబుతున్నానంటే, ఒక మనిషి దానికి అతుక్కుపోయిన విధానం మీకు తెలియజేయాలని. నీకు తెలియకుండానే పార్టీకి అతుక్కుపోతావు, లీలమవుతూ ఉంటావు. అబ్బా, ఎక్కడ కూర్చున్నా ఇంకా అదే గుర్తొచ్చింది నీకు. వాక్యం ఎందుకు గుర్తు రావట్లేదు? ఆ విధానంలో వాక్యం ఎందుకు గుర్తు రావట్లేదు నీకు? దాని అర్థం ఏంటి? దానికి కనెక్ట్ కాల, దానికి కనెక్ట్ కాల, అది రక్తంలోనికి రాలా. ఒకవేళ ఇప్పుడు ఇన్ని సీట్లు వస్తాయి మనకి, 130 వస్తాయి, మాకు 140 వస్తాయి, ఓకే 120 అన్నీ వస్తాయి. ప్రభుత్వం మందేక ఏం పర్లేదు, ఓకే ప్రైజ్లా. నేనంటున్నాను ఖచ్చితంగా ఎత్తబాటు మందే. ప్రైజ్లా. అది ఉదయకాల సమయంలో జరిగే ఎత్తబాటు. అది ఏ కోణం చూసినా ఎత్తబడతాం, ఏ కోణం చూసినా వాక్యం అంతా జరిగించాం. అన్ని గ్రంథాలు అర్థమవుతున్నాయి. పరిశుద్ధాత్మ నాతోనే ఉన్నాడు, నేను వాక్యం అంతా జరిగించా. ఆ యొక్క ఒత్తిడి లేకపోతే ఆ బ్లడ్లో ఉన్న రోసం, ఆ రక్తంలో ఉన్న రోసం ఖచ్చితంగా నేను ఎత్తబడతా అని ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు పక్కింటోళ్ళకి సువార్త చెబుతూ, పక్కింటోళ్ళకి సువార్త చెబుతూ, సార్ నేను ఒక్కడైనా పరలోక రాజ్యానికి వెళ్ళేది, ఈ సహోదరు కూడా చెబుదాం, ఆ సహోదరుడికి చెబుదాం వెళ్ళి అని పరిశుద్ధాత్మ ద్వారా ఒత్తిడి చేయబడి వెళ్ళి చెబుతావు. అదే చూచినా అసలు పక్కింటోళ్ళకి కాదు కదా, నీ ఇంట్లో కూడా చెప్పుకోవట్లేదండి. దాని అర్థం ఏంటి? ప్రవక్త అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలిసిన 100 సార్లు చెప్పుకున్నాం. సైతానుడు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు అంటే నీకు ఏ శోధన రావటం లేదంటే, ఏ బాధలు నీకు రావటం లేదంటే నువ్వు సైతాను గాడితో ఎప్పుడో రాజీ పడ్డావు అన్నాడు. నీకు ఏ శోధన రావటలా, శోధన అంటే నీకు తెలియదు. దాని అర్థం ఏంటి? వాడితో ఎప్పుడో రాజీ పడ్డావు, మెడలు తాలుబట్టి కట్టించుకున్నావు. మరి యేసుప్రభుతో పెళ్ళి అవ్వాలి, లేకపోతే వాడితో నవ్వాలి, మధ్యలో ఉండవు. పెళ్ళి అయితే ఆయనతో నవ్వాలి, లేకపోతే వాడితో నవ్వాలి. వాడు తాలుబట్టి కడితే నీకేం అర్థం కాదు. యేసుప్రభు వారు తాలుబట్టి కడితే ఆయన గురించి మాట్లాడతావు. ప్రైజ్లా. ఎక్కడికి వెళ్తున్నాను? పరలోక రాజ్యానికి వెళ్తున్నాను నేను అంటావా అనవా? మ్యాన్ అసలు స్పందనే లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడో రాజీ పడిపోయావు. సహోదరుడా, ఈ మధ్యాహ్నం వేళ మేలుకోవటం చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు యేసు ఎవరో నీకు తెలియాలి, సాతానుడు ఎవరో తెలియాలి. యేసు ఎప్పుడు సంపూర్ణమైన వాక్యంతో ఉంటాడు,
సాతాను ఎప్పుడు అసంపూర్ణమైన వాక్యంతో వస్తాడు. ఈ మెసేజ్లో ప్రవక్త అంటాడు ఒక మాట, సైతానుకు వాక్యం తెలుసు, బాగా తెలుసు. ఎట్లా తెలుసు అంటే, నీ పేరు వెనకాల నీ పేరు ముందు రెవరెండ్ అని, రెండవదిగా నాది బీడి, తర్వాత బిఈడి, తర్వాత పిహెచ్డి, తర్వాత ఎల్ఎల్బి, లేకపోతే ఇంకోటి ఏదో మొత్తం ఒక 2-3 లైన్లు రాసుకుంటావు కదా, అలాంటి డిగ్రీలు సైతాన్ గారికి రాస్తే 3-4 పేజీలు అవుతాయి అన్నాడు ఆయన. చదువు మెసేజ్. ఎన్నే నీకైతే ఒక లైన్ రాసుకుంటావు, నువ్వు లైన్ అంతా నీ డిగ్రీలు సరిపోద్ది, వాడికైతే పేజీలు అన్నాడు ఆయన. అన్ని డిగ్రీలు చేసినాడు అంటే ప్రపంచంలో ఎన్ని డిగ్రీలు, అన్ని డిగ్రీలు వాడే సైతాన్ గాడు. ఇప్పుడు చెప్పు, వాడు జ్ఞానం ఎట్టనితో, వాడు జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పు. ప్రైజ్ ది లార్డ్. వాడు పిహెచ్డి చేశాడంటేనా, అమ్మో పిహెచ్డి చేశాడా సారు, చెప్పండి సార్ అంటే మేము, అయ్యో సార్ పిహెచ్డి అంట, సార్ థియాలజీ అంట, మామూలుగా ఉండవు మాటలు. అంటే ఒక్క పిహెచ్డి చేసినవాడు మాట్లాడే తీయకుంటే, అసలు ప్రపంచంలో ఉన్న పిహెచ్డి అని చేసినవాడు వీడు. అదే వాడి జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. మరి వాడు మాట్లాడుతుంటే ఇది నిజమా? ఆహా, ప్రవక్త అన్నాడు, ఒక్క మాట కంట అవ్వ అమ్ముడు పోయిందంట. జ్ఞానముతో పలికిన ఒక్క మాటకే అమ్ముడు పోయిందట. వెంటనే గుర్తు చేశాయంట, వాక్యాన్ని గుర్తు చేసి. అసలు వాడి జ్ఞానము దేని మీద ఆధారపడింది? వాక్యముతో వస్తుంది, కానీ జ్ఞానం కాదు అది, అసలు జ్ఞానం కాదు అది, వాక్యంలో నుండి వస్తుంది అన్నాడు ఆయన. అందుకని ప్రోక్త ఏమంటాడంటే ఈ మెసేజ్లో, వాడికి వాక్యం తెలుసు అన్నాడు. ఎంత తెలుసు, ఎలా తెలుసు, వాడికి ఎట్లా ఉపయోగిస్తాడు వాక్యాన్ని, అది నీకు తెలిసి ఉండాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాడికి తెలుసా? యేసు ప్రభు వారికి వాక్యాన్ని చెప్పాడు వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వాక్యాన్ని చెప్పాడు వాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో అవ్వకు వాక్యాన్ని చెప్పాడు వాడు. ఆ వాక్యానికి అవ్వ అమ్ముడు పోయేటట్టుగా చెప్పాడు, లోబడేటట్టుగా చెప్పాడు. వాక్యానికి అజ్ఞానయుక్తమైన మాటలకి అవ్వ అమ్ముడు పోయిందన్నాడు. ఎంతగా అంటే బట్టలు పోయేంతగా, వస్త్రము పోయేంతగా, దిగంబరయ్యేంతగా, నేను మరణములో ఉన్నానని కేకేసేంతగా అవ్వ అమ్ముడు పోయింది. కానీ ప్రవక్త ఒక మాట అంటాడు, అసలు అవ్వకి వాడి జ్ఞానం ఇచ్చే ముందుగా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఇది వాక్యమని అవ్వకు తెలుసు, ఆదాముకు తెలుసు, అవ్వకు తెలుసు ఇది వాక్యమని. దాన్ని బాగా నమ్మారు వాళ్ళు. అంత వాక్యాన్ని కూడా అపనమ్మకం కలిగేటట్టుగా చేసింది వాడి జ్ఞానం అన్నాడు. అసలు విషయం ఏంటో తెలిసిన, వాడి ఇంటికి వచ్చి ఎనికి వెళ్ళేటప్పుడు వాడు పని చేసుకోకుండా వెళ్ళలా. వాడు ఇంటికి వచ్చాడు, రిటర్న్ వెళ్ళేటప్పుడు వాడు ఏదైతే వాడు అనుకొని వచ్చాడో అది చేసి వెళ్ళాడు. అదే ఆ జ్ఞానం అనుకున్న గొప్పతనం. అక్కడ ఇంటికి వచ్చాడు, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖాళీకి వెళ్ళలా. అయ్యో నేను ఇంతసేపు పడిన ప్రయాసం అంత వ్యర్థమైంది అన్నట్టు వెళ్ళలా. వాడు వచ్చిన పని చేసుకొని వెళ్ళాడు. అదే వాడి జ్ఞానం. వాడు జ్ఞానము తీసుకున్న తర్వాత కదా అవ్వ ఏడ్చింది. అవ్వ ఏడ్చినప్పుడు కదా, నేను మోసపోయానని ఏడ్చినప్పుడు కదా. తక్కువ అంచనేకు జ్ఞానాన్ని, అది నీ జ్ఞానేంద్రియాలను ఉద్రేకపరిచే జ్ఞానం. అది నీ జ్ఞానేంద్రియాలను ఉద్రేకపరిచే జ్ఞానం. అదే వాడి జ్ఞానంలో ఉన్నదేదో కొద్దిగా కాదు, నీ శరీరానికి ఉన్న జ్ఞానేంద్రియాలన్నిటినీ అది రెచ్చగొట్టి తృప్తిపరిచే జ్ఞానం. అదే ఒకడికి ఈ చేతి నిండా ఉంగరాలు పెట్టుకోవాలని ఈ చేతి నిండా ఉంగరాలు పెట్టుకుని ఉండుద్ది. పెట్టుకోమంటాడు వాడు. ఎట్టుండేటప్పుడు వాడు కనీసం ఒక పెద్ద తాళ్ళలాగా, గొలుసు తాడింతలా ఉండి తాళ్ళలాగా వేసుకుని వస్తూ ఉంటాడు ఒకడు.
ఆ బంగారపు కొట్లకి వెళ్ళి చూడండి, వాళ్ళు తాళ్ళు వేసుకుని ఉంటారు కదా. అంటే వాడి కోరిక ఇచ్చాడా, వాడికి తాడు ఇచ్చాడు. ఒక్క మాట నాడు ప్రవక్త, అద్భుతం, చాలా అద్భుతమైన మాట. అదేంటంటే, నువ్వు మర్చిపోయావేమో ఈ లోకం అంతా వాడిదే అన్నాడు. దానికి ముందు ఒక మాట చెప్పని, ఈ లోకం అంతా వాడిదయ్యే ముందుగా అసలు ఈ లోకాన్ని సృజించిన విశ్వాసాన్ని మర్చిపోతానండి. ఈ లోకమును సృజించింది విశ్వాసం అని మర్చిపోతున్నాడు. అప్పుడు ప్రవక్త అంటాడు, బంగారం ఎట్టొచ్చిందని, విశ్వాసంతో బయటకు వచ్చింది అన్నాడు. వెండి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు, పలుకుబడిన మాటతో వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ముత్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదా వజ్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పలుకుబడిన మాటతో వచ్చినాయి. ఒక్క మాటతో చెప్పాలంటే ఇవన్నీ మనయి. వాడి జ్ఞానానికి అమ్ముడిపోయి మొత్తం వాడి స్వాధీనమైనవి, కానీ ఇవన్నీ మనవి. వీటిని తయారు చేసిన మన తండ్రే, వీటిని తయారు చేసిన మన తండ్రే పలుకుబడిన మాటతో తయారు చేశాడు. హల్లెలూయా. ఎంతగా నీకు మతి మరుపు వచ్చిందంటే, ఇది మనదైనా వాడికి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నావు. నీ కాలు మొక్కుతానయ్యా, అయ్యా 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 నన్ను బతికించే. ఇది మనదే, ఇది మనదే, ఈ భూమి మనదే, ఈ లోకం మనదే. మనం నిరంతరం జీవించే జీవులం, మనం చచ్చిపోయేవారు కాదు, బ్రతికేవారు. మనను సృజించిన దేవుడు నిరంతరం బతికే దేవుడు ఆయన. అంటే ఇప్పుడు ఏం అర్థం కాలేదండి నీకు, ఆయన అర్థం కాల. ప్రజలా ఆయన అర్థం, ప్రవక్త ఈ మెసేజ్లో చాలా అద్భుతంగా చెప్తాడు ఈ మాటను. నీకు ముందు ఆయన అర్థం కావాలని, అయ్యా ముందు నీకు ఆయన అర్థం కావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రంగా ఆలోచన చేయండి దీని గురించి. నాకు దేవుడా ముందు నాకు అర్థంగా, నాకు అర్థంగా. అబ్బా, నాకైతే లోపలైతే మండుతుంది కడుపు ఈ మాట చెప్పగానే. ఎందుకంటే దాటిపోవద్దు కావట్లా, చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ప్రవక్త దీని మీద ఈ మెసేజ్లోని సృష్టి రహస్యం చెబుతాడు ఆయన. చదవండి సార్ మెసేజ్లో. మీకు 2 చేతులు ఇచ్చి దండం పెట్టి చెబుతున్నా, నేను నిజంగా చెబుతున్నా, మెసేజ్లు చదవండి, మెసేజ్లు చదవండి అయ్యా. కనీసం చదవలేకపోయినా వినండి. సోమరిపోతులాగా ఇంటికాడ ఉండగాకండి. ఎందుకు నరకానికి వెళ్తారు, ఎందుకు నరకానికి వెళ్తారు? నిజంగానే చెబుతున్నాను, మీకు మాకు మధ్య బంధం వాక్యం ఉండాలి తప్ప ఇంకేముండొద్దు. వాక్యం కొరకే రండి, వాక్యం తీసుకెళ్ళండి. అంతకు మంచి ఆ బంధాలు మనకేమీ వద్దు. నువ్వు కష్టపడతావు, నీకు దేవుడు ఇస్తాడు. నేను కష్టపడతాను, నాకు దేవుడు ఇస్తాడు. మన మధ్య బంధం వాక్యమై ఉండాలి, అదొక ఈడుపై ఉండాలి. ఆ సహవాసంలో జీవం దొరకాలి. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు వాక్యం కొరకు రావాలి, ఒక మంట కలిగి రావాలి. అక్కడ ప్రార్థన మంట కలిగి రావాలి. ఇక్కడికి వచ్చి వాక్యం లాక్కుంటా ఉండాలి. చేయి చేయి కలిపి శత్రువును ఓడించాలి. దానికి రావాలి ఇక్కడికి మీరు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మనం అందరం కలిసి దేవుడి నామమును హెచ్చించాలి. ఇక్కడ ఆవల గట్టికి వెళ్ళేదానికి ఏదైనా లోపాలుంటే సరి చేయబడాలి. ఇక్కడ నాకేం తెలియదట్టాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. అలాంటి జీవితాలు జీవించగాకండి అయ్యా. ఏ క్రమం అర్థం కాకపోయినా అడగండి, అంతేగాని నాకు అన్నీ తెలుసు నరకానికి వెళ్ళకు. ప్రవక్త అంటాడు, ఆయన దయా చచ్చిపోయిన దాకా చేయి సాపుతాడట. నువ్వు చచ్చిపోయిన దాకా 70-80 సంవత్సరాల దాకా 2 చేతులు శాసించుతారంట. మారయ్యా మారయ్యా మారయ్యా, తెలుసుకోయ్యా తెలుసుకోయ్యా అని, వాక్యానికి లోబడయ్యా, క్రమానికి లోబడయ్యని. అక్కడ దాకే సాపగలదా చెయ్యి, ఆ తర్వాత సాపలేడా చెయ్యి అన్నాడు ఆయన. ఆయన న్యాయవంతుడు కాబట్టి అక్కడ దాకే సాపాడు. చచ్చిపోయిన తర్వాత నీకు తీర్పు చేయాలి కాబట్టి, చనిపోయిన తర్వాత నీకు తీర్పు జరగాలి కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి
నువ్వు చేసిన క్రియలకే ఆయన జడ్జిమెంట్ చేస్తాడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. ఓ సైతాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. వాడు చాలా జ్ఞానం కలిగినాడు. ఈ భూలోకమంతా వాడి చేతిలో ఉంది. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన శక్తిమంతుడు. శక్తిమంతుడేనా సార్? ఆయన శక్తిమంతుడేనా? కృప కలుగునుగాక. ఆయన ఎంత శక్తిమంతుడు, ఈ మెసేజ్లో చెబుతాడు ఆయన. ఏమా ఆయన ఎంత శక్తిమంతుడు, కృప కలుగునుగాక. రాత్రి నేను చెప్పాను ఒక మాట. ఈ భూమిని ఆకాశం దేవుడు సృజించేటప్పుడు, అయ్యా ఈ భూమిని ఆకాశమును దేవుడు సృజించేటప్పుడు ఈ భూమి లేదు, ఆకాశం లేదు. నన్ను ఇలా అడుగుతారు మీరు, వినండి. అయ్యా మన చుట్టుపక్కల కొండలుండి, ఆ కొండవేటి కొండలుండి, కోడప కొండ ఉంది. ఎక్కడ ఉందా? మన దగ్గరలో కొండవేటి కొండలు ఉండి, ఇటు కోడప కొండ ఒకటి దగ్గర ఉంది. అటు పోతే ఇంకా చాలా కొండలు ఉండే. నల్లమల అడవుల్లోకి వెళ్తే అన్ని కొండలే. మా ఊరికి వెళ్తే ఏన కొండ, ఎర్రగొండ అని 2 కొండలు, పెద్ద పెద్ద కొండలు ఉండే. మా ఊరు అవతల పెద్ద పెద్ద కొండలు. అవి కూడా ఇలాంటి కొండలు కొన్ని వేల కాదు లక్షల కొండలు ఉండే భూమి మీద. అడుగుతావు ఒక ప్రశ్న, ఈ కొండలన్నీ ఎట్లా తయారైనాయి? ఈ కొండలను తయారు చేసిన పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుణ్ణి అడుగుతావు, సమాధానం ఏంటి అన్నాడు. ఈ కొండలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మట్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్ట తయారైంది? నువ్వు దేవుని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళాలి. ఆ పాయింట్ ఆయన రైజ్ చేసి, అసలు ఈ భూమి లేనప్పుడు ఈ లక్షల కొండలు ఒక 100 కేజీల బండను మనం కదిలించలేం. కదిలిస్తావా? ఒక 100 కేజీల బండని అంటే కష్టం. కానీ కొన్ని లక్షల టన్నులు బరువు కలిగిన కొండను తక్కెట్లో తూసి ఎక్కడ వేసాడంట ఆయన. కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటారు మీరు? ఆయన తక్కెడతో తూసేసాడంట కొండని. కోటప్ప కొండను తక్కెడతో తూసి అక్కడ వేసాడంట. ఇప్పుడు ఆయన అడగాలి ఎన్ని కేజీలు ఉందని. అంటే ఇప్పుడు నీకేం అర్థమైంది? ఆయన తక్కెడతో తూసేసాడంటే ఆయన ఎంతోడు? ఓకే, హల్లెలూయా. నాలాంటి శంషడు మట్టి కాదు. అర్థమైంది మనకి. కొండనే తక్కెడతో తూసేసాడంటే సముద్రంలో నీళ్ళు మానిక తీసుకొని కొలిసిపోసిందంట. అంటే ఎంత మానిక అది? చదవలేదు బైబిల్ ఈ మాటలు మీరు? బైబిల్లో చదవలేదు ఈ మాటలు మీరు? మానిక తీసుకొని కొలిచిపోసాడట. ఎంత మానిక అది? ప్రైజ్ లార్డ్. ఆకాశము సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇంతగా ఆయన కూర్చున్న కుర్చీ ఎంత పెద్దదంటావు? ప్రైజ్ లార్డ్. కుర్చీ ఎవరు తయారు చేశారు? కార్పెంటర్ ఎవరు? కృప కలుగునుగాక. ఇవన్నీ ఆలోచనలు నీకు వస్తే ఇదంతా జరగక ముందు ఆయన అంటాడు, ఒక్కడే కూర్చొని ఆలోచన చేశాట. ఒక్కడే కూర్చొని ఆలోచన చేశాట. ఏమాన్? ఈ సృష్టి ఏమీ లేదు, దీనంతటిని గురించి ఆలోచన చేశాడట. ఏమాన్? కాలముల గురించి ఆలోచన చేశాడట. జనములు పుట్టేదాని గురించి, వారు వచ్చి వెళ్ళేదాని గురించి అదంతా ఆలోచన చేశాడన్నాడు ఆయన. ఏమాన్? అసలు ఆదిలో నుండి అంతం వరకు ముగింపును ఆయన ఆలోచన చేశాడట. శాశ్వతంగా ఉండే ఆనందాన్ని ఆయన ఆలోచన చేశాడు. హల్లెలూయా. ఇవన్నీ కూర్చొని ఆలోచన చేశాడన్నాడు ఆయన. ఆలోచన చేస్తా ఆలోచన ఎన్నో ఆలోచనలు చేసి ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, అలా ఇలా రావాలి అన్నీ చేసి ఇప్పుడు ఆయన భూమిని, ఇలాంటి భూమి ఉండాలి, విత్తనాలు ఉండాలి, అందులో విత్తనాలు బయటికి రావాలి, మరి సూర్యుడు ఉండాలి, దానికి ఎంత శక్తి ఉండాలి, అలాంటి అదొక జ్యోతి,
చంద్రుడు అదొక జ్యోతి, మరి నక్షత్రాలు ఇంకా పెద్దవి ఉండాలి. అవన్నీ ఆలోచన చేసి కూర్చొని ఆలోచన చేసి అసలు ఏమి లేవు, ఒక్కడే ఉన్నాడు ఆయన. ఈ పదార్థము మట్టి పదార్థం, ఆకాశం పదార్థం, కొండల పదార్థం, నక్షత్రాల పదార్థం, సూర్యుడు పదార్థం, చంద్రుడు పదార్థం. పదార్థం అంటే అర్థమైందా? ఉనికి కలిగి ఉన్నాయి పదార్థం అదే. ఇవి అన్నీ ఎక్కడ నుండి వచ్చినవి అంటే ఆయన అన్నాడు, ఆయన పలకగా ఆ పదార్థం ఉనికిలోకి వచ్చిందంట. అప్పుడు ప్రవక్త అంటాడు, అసలు ఆ పలికే మాటలో ఎంత శక్తి ఉందన్నాడు. ఆయన నోటి మాటలో ఎంత శక్తి ఉంది అన్నాడు. ఆయన పలకగా ఈ సృష్టి అంతా వస్తే ఇప్పుడు పలికే నోరు ఆయన కలిగి ఉన్నాడు. ఏమా ఆయనకి ఎన్ని పలికితే వస్తాయి కదా. ఇప్పటికి ఆగాడు, అట్ట చూస్తున్నాడు ఆయన. ఇంకా పలకగలడుగా? నోరు ఉంది ఆయనకి, పలకగలడా? ప్రైజ్లా. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆయన సృష్టికర్త అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ఇప్పటికీ సృష్టి చేసేవాడే, ఆయన పలకగలిగిన వాడే. అందుకని ఈ వాక్యానికి పలుకుబడిన మాట అని అర్థం. పలుకుబడిన మాట అంటే అప్పటి సృష్టిని తయారు చేయునదే. ప్రైజ్లా. ఇది నువ్వు కలిగి ఉన్న దేవుడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆయన ఒక్కడే కూర్చున్నప్పుడు ఎలోహిం, ఆ ఎలోహింగా ఉన్న దేవుడు, ప్రైజ్లా, ఆయన పలికితేనే ఇవన్నీ జరిగినాయి. ఈ పదార్థం అంతా భూమి మీదకి వచ్చింది. ప్రైజ్లా. అట్లయితే ఆ ఎలోహింలో నువ్వెవరివి? అప్పుడు ప్రవక్త అంటాడు అక్కడ, ఆ ఎలోహిములో భాగమే నువ్వు అన్నాడు. అబ్బో, ఆ ఎలోహిములో భాగమే నువ్వు అన్నాడు ఆయన. ఏమా అట్లయితే ఇప్పుడు నీ శక్తి ఏంటి? ఎలోహిములో భాగమైతే నీ శక్తి ఏంటి? అదే ఇక్కడ మనం పోగొట్టుకుంది. ఈ భూమి మీదకి వచ్చి పోగొట్టుకుంది ఆ శక్తినే. అందుకే జకరియా ఏమన్నాడంటే, ఏమన్నాడు ఆయన చెప్పండి? ప్రవసరం ఏంటి? ప్రైజ్లా. ఇది శక్తి చేత బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరిగిద్ది అన్నాడు. ఇప్పుడు ఏం రావాలి లోపలికి? ఆ పలుకుబడి మాటనిచ్చే ఆత్మ లోపలికి రావాలి, పరిశుద్ధాత్మ లోపలికి రావాలి. ఆమేన్. ఇది నీ కెపాసిటీ. అసలు నువ్వెవరో మర్చిపోయావు. సాతాను జ్ఞానము నువ్వెవరో మర్చిపోయేటట్టు చేసింది. వాడిని తక్కువ ఎంచినెత్తను ఇశ్రాయేలు, వాడిని తక్కువ అంచనెత్తను. కదా? ప్రవక్త అంటాడు, కయ్యూను సాతాను సంబంధి, హేబేలు దేవుని సంబంధి. ఓకేనా? కయ్యూను సాతాను సంబంధి, హేబేలు దేవుని సంబంధి. హేబేలు నుంచి ఒక చిన్న గుంపు వస్తుంది బయటికి, కయ్యూనులో నుంచి ఒక గుంపు బయటకు వచ్చింది. ఈ గుంపుకి ఆ గుంపుకున్న తేడా ఏంటి అన్నాడు ప్రవక్త. కయ్యూనులో నుండి వచ్చిన గుంపు సృష్టిలోకి వచ్చిన తర్వాత వారు గుర్తింపబడ్డారు. హేబేలులోంచి ఒక గుంపు వస్తుంది. అంటే హేబేలు చనిపోయాడు. హేబేలు తర్వాత షేతు రంగం మీదకి వచ్చాడు. షేతు దగ్గర నుంచి ఒక చిన్న గుంపు బయటకు వచ్చింది. ప్రైజ్లా. హల్లెలూయా. ప్రవక్త ఒక మాట అంటాడు, కయ్యూను గుంపు షేతు గుంపు చాలా కాలం కలిసి ఉన్నాయట. ఏంటి? పట్టుకోండి సార్. కయ్యూను గుంపు షేతు గుంపు చాలా కాలము, కొన్ని సంవత్సరాలు కలిసే ఉన్నారట. వాళ్ళిద్దరు వేరయిందాక హేబేలు కంటే షేతుకు దేవుడి ఆశీర్వాదాలు దొరకలేదట. ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళిద్దరు చాలా సంవత్సరాలు వారు కలిసి ఉన్నారన్నాడు. ఇంతకీ కయ్యూను గుంపు ఏమి ఉత్పత్తి చేసింది? హేబేల్ అంటే షేతు గుంపు దేన్ని ఉత్పత్తి చేసింది? చదువుదాం. 167 పేరా ప్రైజ్లో తీసారా? 167 పేరా కయ్యూను పిల్లలు జ్ఞానవంతులు, విజ్ఞానవంతులుగా ఉండరు. కయ్యూను సంతాన అభివృద్ధికి చెందుచుండుట గమనించండి. ఆ సంతాన అభివృద్ధి చెందుచుండుట గమనించండి. ఒక నిమిషం వారిని గమనించదము. కయ్యూను యొక్క పిల్లలు వేటి యందు అభివృద్ధి చెంది ఉన్నారు? కట్టడములను నిర్మించుటలో, విజ్ఞాన శాస్త్రంలో. అసలు ఈ అపార్ట్మెంట్లన్నీ ఎవరి? కయ్యూను పిల్లలే. అంటే దీన్ని డెవలప్ చేసింది వాళ్ళే. విజ్ఞాన శాస్త్రం ప్రైజ్లో ఏంటి? విజ్ఞాన శాస్త్రం ఎవరు? కయ్యూను పిల్లలు అన్నాడు. గొప్ప శాస్త్రజ్ఞులు ఎవరు వాళ్ళు? అసలు వీళ్ళని బయటికి తీసిందే కయ్యూను సంతానం. తెలివైన వారు, క్షమించాలి, కృప కలుగునుగాక. విజ్ఞాన శాస్త్రంలో గొప్ప శాస్త్రజ్ఞులు వారు జ్ఞానము కలిగి ఉండేరి. చూసారా? వారు కట్టడంలను సహితము నిర్మించరి. వారు ఇనుమును తయారు చేసి దానిని గట్టిపరచడం మొదలగు వాటిని చేశారు. వారు శాస్త్రవేత్తలు, తెలివైన వారు, విద్యావంతులు మరియు మతపరమైన వారిగా ఉండేది. అయ్యా, వీళ్ళు అక్కడ లేరు. మతంలో కూడా వీళ్ళు చాలా భక్తులు. మతంలో కూడా వీళ్ళు చాలా భక్తులు. నీకు మంచి పోటీ. ప్రైజ్లా అర్థమవుతుందా? మంచి పోటీ. ఒక్కడున్నప్పుడు పోటీ అనరు. అయ్యా కృప కలుగునుగాక. నన్ను ఎవరు ఇంటికి వెళ్తా అన్నారు, వాడు పుట్టాడయ్యా, ఇప్పుడు వాడు పిల్లవాడు ఇంకోడు పుట్టాడు. వీడు పుట్టిన కానీ వీడికి వ్యసనం ఎక్కువైందని. వీడికి 1 సంవత్సరం ఉంది, వీడికి ఎందుకు వ్యసనం అయింది? నిన్నటి దాకా మా అమ్మ దగ్గర నేను పాలు తాగుతుంటే ఎవడొచ్చి పాలు తాగుతుండే. ఇప్పుడు మా అమ్మ దగ్గర ఒళ్ళో నేను పనుకునేవాడిని, వీడొచ్చి ఒళ్ళో పనుకుంటాడు, మా అమ్మ పాలు తాగుతుండీడు అని ఆ పిల్లగాని పోయి వాడు గుద్దుతున్నంట. ఏమాయా వాడికి 1 సంవత్సరం 1 సంవత్సరంన్నర, వాడికి ఏం తెలుసు ఈ అసలు? అదే మరి. ప్రైజ్లా కృప కలుగునుగాక. దీన్ని కొంచెం ఆలోచించే దేవుడు మిమ్మల్ని దీవించను గాక. వాళ్ళు మతపరమైన వారిగా ఉండేది, కానీ ఆ జ్ఞానం యొక్క పంట దేనిని ఉత్పత్తి చేసింది? దేవుని యొక్క న్యాయ తీర్పు వచ్చినప్పుడు సమస్త మానవ జాతికి అది మరణమును తీసుకొని వచ్చినది. అది సత్యమేనా? వాడి యొక్క జ్ఞానం ఈ దేనిని ఉత్పత్తి చేసింది? మరణమును. అయ్యా, ఇప్పుడు మన దగ్గర మరణం ఉందా? ఉందా అమ్మా? ఎక్కడ కూర్చున్నా వాళ్ళు అంతా? వాడి జ్ఞానం మరణాన్ని ఉత్పత్తి చేసిందంట. వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నదే మరణం. వినాలి వినాలి వినాలి. వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నదే మరణం. అసలు షాకింగ్ నువ్వు చెప్పనా? ప్రార్థన చేయకపోవటం మరణం. ప్రార్థన చేయకపోవటం మరణం. బైబిల్ చదవకపోవటం మరణం. ఏ క్రమమునైనా చేయకపోవటం మరణం. తప్పిపోయిన కుమారుడు అన్న మాట ఇదే. నేను పరలోక రాజ్యమునకు నీ ఎదుట పాపం చేశా. పరలోక రాజ్యం అంటే క్రమం. అనగా క్రమము చేయకుండా ఉంటే ఈ రోజు నువ్వు తప్పిపోయే చర్చిలో కూర్చున్నావు. నువ్వు అనుకుంటున్నావు మరణం అయితే ఎక్కడో ఉందని. లేదు 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 లేదు, ఇక్కడే నీ దగ్గర ఉంది మరణం. ఏంటి మరణం? క్రమముగా జీవించకపోవటమే మరణం. మేలైనది చెయ్యనరిగి అలా చేయకపోవటమే మరణం. ఆజ్ఞ అతిక్రమమే మరణం. ఇంకెక్కడో వెతుకుతావంటే నువ్వు, నీ దగ్గరే ఉంది మరణం. ప్రతిరోజు ఈ మరణంతో పోరాటం లేదా నీకు? ప్రతిరోజు ఈ మరణంతో నీకు పోరాటం లేదా?
పరిశుద్ధాత్మ వచ్చి చెబుతా ఉన్నాడు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే దయ్యం వచ్చి చేపేయటం లేదా? సరసక్తులు ఏంటది? మరణం కదా. పరస్త్రీని మోహించడం మరణం కదా. పరస్త్రీ యొక్క ఆమెను ఆమె కవులోకి తీసుకోవాలని ఆశించడం మరణం కదా. కాదా మరణం? చెప్పలేదా దేవుడు? పరస్త్రీని కౌగులించుకోవడానికి నువ్వెవడవే? మరణం కాదా? ఆ ఆశనాడు మరణం కదా. కాదా? ఎక్కడున్నావు నువ్వు? మరణం కాడే ఉన్నావు. నువ్వు మరణం దగ్గరే ఉన్నావు. ప్రతిరోజు మరణంతో పోరాటంలో ఉన్నావు. ఇంకెక్కడ ఉందంటావేంటి? వాడు ఉత్పత్తి చేసిందే మరణాన్ని. ఏంటి? వాడు ఉత్పత్తి చేసిందే మరణం. ఏమా వాడు తెలివితేటలతో మరణాన్ని ఉత్పత్తి చేశాట. ఓకేనా? కృప కలుగునుగాక. వాడు ఇంకేం చేశాడు? 68 వాడు మతపరమైన వాడు. ఈరోజు వారు సరిగ్గా అదే కార్యం చేస్తున్నారు. వారు తమ కోసం అనుభవములను ఉత్పత్తి చేసుకుంటూ ఏంటి అబ్బా ఇప్పుడు ఏ దేశంలో చూసిన యుద్ధాలైన ఇప్పుడు అనుభవం వేస్తా 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 అన్నాడు. ఏం తెచ్చాడు వాడు? మరణాన్ని. తెలివైన శాస్త్రవేత్తలు చేయబో కార్యం ఏమిదనగా సమస్త మానవ జాతిని నాశనం చేసేదారు. ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళు తెలివైన శాస్త్రవేత్తలు ఆయన ఏం చేశారంటే సమస్త మానవాళిని బూడిద చేయటానికి ఈ తెలివి ఉపయోగపడింది. అందరు ఇప్పుడు గొగ్గోలు పెడుతున్నారు. అయ్యా పిచ్చోడి చేతులు రాయిలాగా వాడు కానీ అనుభవం కానీ నొక్కిండు అనుకో మసే, అందరం మసే. అంతేనా? మరి డూప్లెక్స్ ఇల్లు మసే, అపార్ట్మెంటు మసే. ప్రైస్లా 10,000 కోట్ల డాలర్లు పెట్టి కట్టాను ఈ ప్యాలెస్ను. ఎందుకు? మసే. ప్రైస్లా రాజభవనాలతో ఉందయ్యా బస్సు, మసే. కాదా? మసే అంటున్నాడు ఆయన. ఎవరి చేతిలో? నీ చేతిలో ఉన్న మసి అది. నీ తెలివి చాటలు నేర్పింది ఏంటంటే మసి. ఇప్పుడు మనకి ఎట్టుందంటే ఓ అమ్మో నరసరాపేటలో ప్లాట్ పోతూ దొరకదేమి. ఇంకా దేన్ని పట్టుకుంటున్నావు నువ్వు? 24 గంటలకు కళ్ళు మూసుకున్నా ప్లాట్ గుర్తొస్తుంది, కళ్ళు తెరిసిన ప్లాట్ గుర్తొస్తుంది. 1-2 సెంట్లోనే ఉన్న చాలయ్యా మసి. కాదంటవా? నేను తీసుకోవద్దని అంటలేదు, కొనుక్కో, 10 సెంట్లు కొను, ఇల్లు కట్టుకో, చక్కగా ఉండు, మసి మీద మాత్రమే ఆనుకొని ఉండగాక. ప్రైజ్లా. కేవలం బ్రతకడం కొరకు దాన్ని వాడుకో. నీ రాజభవనాలు ఆవలగట్లా ఉన్నాయి. ప్రైజ్లా. ఓకేనా? వాడు అణుబాంబులు ఇదివరకే ఉపయోగించింది. దాని ప్రభావం వలన మీ కనులు మంటలతో మండునట్లుగును. అబ్బా క్యాన్సర్ వ్యాధిని ఉత్పత్తి చేసింది. ఇంకా సమస్తమైన నాశనం తీసుకొని వచ్చును. సాలినంత వరకు సముద్రంలో వాటిని పడవేసి. దేవుని స్తోత్రం. ఇదంతా వాడు తీసుకొచ్చింది. 69వ వచనం. అయితే హేబేలు పిల్లలు వినయం గలవారు. ఎవరిల్లు? హేబేలు పిల్లలు వినయం కలిగిన వారు, రైతులు. వారు కాపరులుగా ఉన్నారు. ఎవరిల్లు? దేవుని సంతానం, రైతులు కాపరులుగా ఉన్నారు. సంఘ కాపరులు రైతులు వినయం గలవారు. అటువంటి వారు మేము తెలివైన వారు అని చెప్పుకోలేదు, కానీ వారు వాక్యముతోనే సరిగ్గా నిలిచి ఉండిరి. ఆ కాలపు వాక్యం వాళ్ళకి బాగా అర్థమైంది. దేవుని మనసు అర్థమైంది. వారు దేవుణ్ణి చూడగలిగారు. వారు నేత్రాలు తెరిస్తే దేవుడే కనపడ్డాడు. బా వాళ్ళు వినయం కలిగిన వాళ్ళంట. ప్రైజ్లా. ఎక్కడే ఉన్నారా? వారు అంత్యకాలమునందు దేవుని ఉత్పత్తి చేశారు. వారు అంత్యకాలమునందు దేనిని ఉత్పత్తి చేశారు? ఈ మాట అర్థమైంది మీకు? ఆ తెలివైన వారు అంటే దేవుని పిల్లలు, ఆ కాపరులు, ఆ వినయం కలిగిన వారు అంత్యకాలములో దేనిని ఉత్పత్తి చేశారు? ఒక ప్రవక్తను. అది ఉత్పత్తి చేసెను. దేని కొరకు? ఒక ప్రవక్త అంత్యకాలమునందు సంభవించు సూచనల కొరకు. అబ్బా ప్రైజ్లా. వాడేమో మరణాన్ని ఉత్పత్తి చేస్తే వీళ్ళ జీవితాలు ప్రవక్తను ఉత్పత్తి చేసినట.
ఎందుకు? అంత్యకాలములో పరలోక రాజ్యానికి వెళ్ళే సూచన నీకు అర్థం కావడానికి. ఎక్కడ ఉన్నారా? 73వ పేర. ఆ వినయం కలిగిన చిన్న గుంపు ఒక ప్రవక్తను ఉత్పత్తి చేసినది. బా, ఇక్కడ చాలా బాగా నడి మాట. ఆ వినయం కలిగిన చిన్న గుంపు. ఏం గుంపు? చిన్న గుంపు. అయ్యా, చిన్న కులం కాదు అది, చిన్న గుంపు. ప్రైజ్లా. చిన్న పార్టీ కాదు అది, చిన్న గుంపు. ప్రైజ్లా. రక్తము కలిగిన గుంపది, ఈడ్పు కలిగిన గుంపది, లోకము నుంచి వేరైన గుంపది, అవిశ్వాసం నుంచి వేరైన గుంపది, చిన్న గుంపు. దేన్ని ఉత్పత్తి చేసింది? ప్రైజ్లా. చిన్న గుంపు. ఏమయ్యా, బిల్డింగ్ కట్టావా? మా దగ్గరే రా, బిల్డింగ్ కడతా. చర్చి కట్టుకున్నావా? మేము చర్చి కట్టి పెడతా. చిన్న గుంపు. నెల నెలగా ఎట చేస్తున్నావు? ఏమన్నా దశమ భాగాలు ఇస్తున్నారా? ఇట్లేదా? రా, ఓ 10,000 రూపాయలు నెలకి ఇస్తాం మేము. రా, సేవ చేయాలని ఉందా నీకు? ఆ పాస్టర్ గారు నిన్ను సేవకు పంపట్లేదు. నేను మా దగ్గరికి రా. నువ్వు స్పీకర్ అవ్వద్దు కానీ. దేనికి? మరణాన్ని ఉత్పత్తి చేయడానికి. ప్రైజ్లా. హల్లెలూయా. ఇక్కడ చిన్న గుంపు ఉంది. ప్రైజ్లా. హల్లెలూయా. ఈ చిన్న గుంపు దేనిని ఉత్పత్తి చేయటానికి ఉన్నదే. అబ్బా, భలే ఉంది సార్ ఆ మాట నాకు. వినయం. అబ్బా, వినయమ కలిగిన గుంపు అంట. బో, ఏం వాడు సార్ అది? వినయమ కలిగిన గుంపు అంట. అబ్బా, వినయము కలిగిన గుంపంట. ఒక ప్రవక్తను ఉత్పత్తి చేసినది. చదువుతా ఇంకా. ఆ ప్రవక్త ఈ అంత్యకాలంలోని ఏబేలు యొక్క సంతానమునకు అంత్యకాలపు సూచనలను చూపించి వారిని హెచ్చరించి వాటి నుండి తప్పించి ఒక ప్రవక్తను ఉత్పత్తి చేసెను. బా బా బా. నేడు కూడా ఆ కార్యము అదే విధముగా ఉన్నట్లు నేను తలంచున్నాను. ఈ నర్సరాపేటలో ఈ చిన్న గుంపు దేన్ని ఉత్పత్తి చేసింది? ప్రవక్తను. దేనికి? ఈ నర్సరాపేట కాలిపోతుంటే తప్పించుకునే మార్గం చూపటానికి. యేసు ప్రభువు ఏమన్నాడు తెలిసిన? ప్రవక్తని నేను ఉత్పత్తి చేయలా, ఆ చిన్న గుంపు ఉత్పత్తి చేసింది అన్నాడు ఆయన. ప్రవక్తను చిన్న గుంపు ఉత్పత్తి చేసిందట. ఒక ఈడుపు కలిగిన గుంపది, వినయం కలిగిన గుంపది, సాత్వికం కలిగిన గుంపది, అది గొర్రె స్వభావం కలిగిన గుంపది. ఇంట్లో పడుకొని నిద్రపోయే గుంపు కాదు ఇది. ఏం గుంపు ఇది? ప్రవక్తన రంగం మీదకి పిలిచిన గుంపు. మాకు దారి చూపు అని కేక వేసిన గుంపు ఇది. ఈ జ్ఞానానికి అమ్ముడు పోకుండా మమ్మల్ని బ్రతికించని కేక వేసిన గుంపు. నిజమేనా? నేడు కూడా ఆ కార్యం అదే విధముగా ఉన్నట్లు నేను తలంచున్నాను. వినుటకు చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. అబ్బా, వినుటకు చెవులు గలవాడు. ప్రైజ్లా. నేడు కూడా ఒక చిన్న ఆయన అన్న నేడు నరసరాపేటలో నేడు. ఇప్పుడు ఇక్కడ చిన్న గుంపు ఏం చేస్తుంది? ప్రవక్తను ఉత్పత్తి చేస్తుంది. ప్రవక్త అంటే ఏంటి సార్? వాక్యము. ఇక్కడ చిన్న గుంపు దేన్ని ఉత్పత్తి చేస్తుంది? వాక్యమును ఉత్పత్తి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలోహిమును ఉత్పత్తి చేస్తుంది. యెహోవా ఈరేను ఉత్పత్తి చేస్తుంది. యెహోవా రాఫాను ఉత్పత్తి చేస్తుంది. యెహోవా షమ్మాను ఉత్పత్తి చేస్తుంది. యెహోవా రోహిని ఉత్పత్తి చేస్తుంది. యెహోవా షిత్కేను ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా.
ఏం చేస్తుంది చిన్న గుంపు? వాక్యం ఉత్పత్తి చేస్తుంది. ఆ జ్ఞానం కలిగిన గుంపు ఏం ఉత్పత్తి చేస్తుంది? మరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏయ్ మ్యాన్, సార్ ఇక్కడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఏయ్ మ్యాన్, ప్రవక్త అంటాడు సాతాను అంటే వాక్యాన్ని అంటే జ్ఞానం తిరుగుందంట. ధ్యానించండి. సాతాను వాక్యమును జ్ఞానం తిరుగుందంట. వాడు రెవరెండ్ అందులో. అందుకే వాడు డిగ్రీలు 4-5 పేజీలు రాసుకొచ్చున్నాడు. వాడు డిగ్రీలకే చాలా పేజీలు పడతా అన్నాడు. అసలు నువ్వు ఎక్కడైనా 66 గ్రంథాల్లో ఎక్కడ వాక్యం చదివినా వాడికి తెలుసు. నువ్వు ఏడ చదివేవో తెలుసు. ప్రైజ్లా నువ్వు ఎట్టి వెళ్తావో కూడా వాడికి, అంటే ఇంకొక వాక్యం చదివితే ఆ వాక్యం కూడా తెలుసు. ప్రైజ్లా. కానీ వాడికి ఒకటి తెలియదు. దేవునికి స్తోత్రం. కృప కలుగునుగాక. ఈ 66 గ్రంథాల ఆది కాండంలో వాక్యం తీసుకుని వెళ్ళి దేవునికి స్తోత్రం. ఏమా ప్రైజ్లా. నువ్వు ప్రకటన గ్రంథంలో వాక్యం దగ్గర తీసుకెళ్తున్నావు అనుకో, ఆది కాండంలో వాక్యం చదివినప్పుడు ఇది వింటాడు వాడు. ప్రకటన గ్రంథంలో వాక్యం చదివినప్పుడు అది కూడా వింటాడు వాడు. ఎక్కడుంటాడు తెలిసేవాడు? వాడు మధ్యలో ఉంటాడు. ప్రైజ్లా. కొంచెం చదవండి మెసేజ్లో మాట అంటాడు ఆయన. ఇక్కడ నువ్వు వాక్యం చదివావా, ఇది వింటాడట వాడు. ప్రకటన గ్రంథం వాక్యం చదివితే అది కూడా వింటాడంట. ఈ 2 వాక్యాలు చదివిన తర్వాత వాడు వచ్చి మధ్యలో నిలబడతాడంట. అయితే ఏంటి ప్రైజ్లా. హల్లెలూయా. ఇక్కడ చదివా వాక్యం ఓకే, ఇక్కడ కూడా వాక్యం చదివా ఓకే, ఏంటంట? ప్రైజ్లా. ఆది కాండంలో నేనున్నాను, ప్రకటన గ్రంథంలో కూడా నేనున్నాను, చదివావు. ప్రైజ్లా. అయితే ఏంటి? ప్రైజ్లా. అప్పుడు ఆయన అన్నాడు, కొంచెం ఆగురా, కొంచెం ఆగు. మీరు ఈ మెసేజ్ ఏమంటారంటే, ఈ ఆది కాండంలో ఉన్న వైర్ని తీసుకొచ్చి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వైర్ కంటే కలిపిడంటే ప్రైజ్లా. ఆ విద్యుత్ షాక్ కొట్టి మాడిపోయిందంట అక్కడ వాడు. కలిపిందాక వాడికి అర్థం కాల. ఎప్పుడైతే ఆ వైరును ఈ వైరుని కలిపి ఆన్ చేశాడో మధ్యలో మాడిపోయిందంట. వామ్మో ప్రైజ్లా. ఇంత షాక్ కొట్టింది అనుకోలేదు నేను. వాడికి ఆది కాండంలో వాక్యం తెలుసు, ప్రకటన గ్రంథంలో వాక్యం తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడికి లైన్ కలిపేది తెలుసు. ఆ విద్యుత్ వైరుకి లైన్ కలిపాడంట. ఆయన మాడి కూర్చున్నాడట. ఏమా అది నీ దగ్గర ఉన్న విశ్వాసం. అందుకని వాక్యం చదివేవాడంటే వాడికి సరదా, కలిపేవాడంటే వాడికి భయం. ప్రైజ్లా. అర్థమైందా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, కృప కలుగునుగాక. అందుకని వాడు వాక్యం బాగా ఎరిగినాడు అంటాడు ప్రవక్త. 183 పేర. వాడు వాక్యాన్ని బాగా ఎరిగినాడు. దేవుని స్తోత్రం. సాతాను దాని జ్ఞానం ద్వారా ఎరిగి ఉండేను. అబ్బా వాక్యం అంటే సాతాను దానిని జ్ఞానం ద్వారా ఎరిగి ఉండేను, యేసు దానిని అనుభవం ద్వారా ఎరిగి ఉండేను. అబ్బా అనుభవానికి జ్ఞానానికి చాలా తేడా ఉందన్నాడు ఆయన. అబ్బా అద్భుతం. ప్రైజ్లా. ఆయన ప్రత్యక్షత ద్వారా దాన్ని ఎరిగాను. ఏమా ఏంటి ప్రత్యక్షత అంటే ఏంటి? మంచి ఆలోచన వచ్చింది. ప్రత్యక్షత అంటే ఏంటి? ఏమాన్ ఏంటి ప్రత్యక్షత ఏంటి? ప్రత్యక్షత అంటే దానిని ముందుగా ఎరిగి ఉండటమే. ఇప్పుడు వాడు వచ్చి లోపలికి వచ్చాడు, నడుచుకుంటే ఆడికి వచ్చాడు, వచ్చి చూస్తున్నాడు. అయ్యో వాళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళంతా నా వాళ్ళే, వీళ్ళంతా నా వాళ్ళు. ఏందో నువ్వు పొద్దు గూగులిందట అని పెద్ద పెద్దగా కేకలేస్తున్నావు, నువ్వేందో అని అక్కడికి వచ్చి వారికి అక్కడ చూసుకున్నాడు. ఇదంతా మా వాళ్ళే, నువ్వేం కంగారు పడగాక. దేవుని స్తోత్రం. ప్రైజ్లా అని అనుకో. వరక వాడు వచ్చి ఆడు నిలబడ్డాడు. అప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు నిలబడినాడు. ప్రైజ్లా. అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు అన్నాడు, చూసుకున్నాడు బాబు కుసేపు. ప్రైజ్లా.
చూసుకురా, అన్నీ చూసుకో మొత్తం. చూసుకున్నావా? అయిపోయిందా? ప్రైజ్లా. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, ఈ పరిశుద్ధాత్ముడికి ఈడెవడో తెలుసు, ఈడేమవుతాడో తెలుసు, ఈయన్ని ఎట్లా పంపించాలో కూడా తెలుసు, అసలు ఈయన్ని ఏం చేయాలో కూడా తెలుసు. అది ప్రత్యక్షత. వాడిని గురించి ముందుగా నువ్వు ఎరిగి ఉండటమే ప్రత్యక్షత. అది సార్ వాక్యం నీ చెప్పింది. 66 గ్రంథాలని చేతికిచ్చి ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో చెప్పాడు ఆయన. ప్రత్యక్షత. నువ్వు నమ్మనంతకాలం నీకు ప్రత్యక్షత దొరకదు. నమ్మితే ప్రత్యక్షత దొరికిద్ది. వాక్యాన్ని నమ్మితే ప్రత్యక్షత దొరికిద్ది. నమ్మనంతకాలం వాక్యం నీ ఇంటికి రాదు, నీకేం మేలు చెయ్యదు. మీరు వాక్యమును నమ్మనంత కాలం మేము ప్రార్థన చేసినా మీకేం మేలు జరగదు. మేము ప్రార్థన చేసినా మీకు మేలు జరగదు. మర్చిపోద్ది మాట, తిట్టుకోవద్దు మమ్మల్ని. నువ్వు నమ్మితేనే జరిగిద్ది. నువ్వు నమ్మితేనే జరిగిద్ది. అప్పుడు అధికారం ఉండిద్ది. చేసే కలిసినప్పుడు కార్యాలు జరుగుతాయి. అప్పుడు నమ్మనంతకాలం మనకి ఏం మేలు జరగవు. నమ్మాలి. ప్రైజ్లా. ప్రత్యక్షత జరిగేదాన్ని ముందుగానే చూసిద్ది. జరిగేదాన్ని ముందుగానే తెలుసు ప్రత్యక్షతకి. ప్రైజ్లా. ఇక్కడ ఉన్నారా? అని అంటాడు, ఆయన ప్రత్యక్ష ద్వారా దాన్ని ఎరిగాను. ఈ లోకములోనికి రావాల్సి ఉన్న దేవుని కుమారుడు తానే అని ఆయన ఎరిగి ఉన్నాను. బా అబ్బా అబ్బా అని అంటాడు. బండేరపాలెం రండి రాత్రికి. సాయంకాలం బండేరపాలెం రండి మెసేజ్ ఉండడానికి. గొంతు బొందులు పోకుండా అసలు కోటాలే కోటాలు పెట్టుకుంటే బాగుండు. కృప కలుగునుగాక. ఈ లోకములోనికి రావాల్సి ఉన్న దేవుని కుమారుడు తానే అని ఎరిగినాను. ఆయన దేని మీద నిలిచి ఉన్నాడో ఎరిగినాను. ఆ పని నిమిత్తం ఆయన ఈ లోకంలో జన్మించినని ఎరిగినాను. మరియు ఆ కారణం బట్టి దేవుని వాక్యం ఆయన ద్వారా పని చేయగలుగుతున్నది. దీని అర్థం ఏంటంటే, అసలు భూమి మీదకి రాకముందు ఆయన ఇక్కడ భూమి మీదకి వస్తాడని ఆయన ఎరుగున్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అదంతా ఎరుగున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అదంతా ఆయనకి తెలుసున్నాడు. ఇన్ని తెలిసిన ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త అన్నాడు నాటకం నటిస్తున్నాడు అన్నాడు. అర్థమైందా సార్? కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీ విషయం నాకు ముందుగా తెలుసు అనుకో, అప్పుడు నువ్వు ఏదో చెబుతుండే నాకు ఎట్టుండిది? మీ విషయం నాకు ముందుగా తెలుసు ఏందని అడిగా, అప్పుడు నువ్వు ఏదో చెబుతున్నావు అనుకో, అప్పుడు నాకు ఎట్టుండిది? అర్థమైందా యజమానా? అర్థం కాల. ప్రైజ్లా చెప్తాను. ప్రైజ్లా. ఒక ఉత్తరం వచ్చింది నాకే నా పేరు మీద వచ్చింది ఒక ఉత్తరం. మా పక్కింటి వాళ్ళకి దొరికింది ఆ ఉత్తరం. వాళ్ళు ఏం చేశారంటే ఓపెన్ చేసి చదివారు. మా బాబాకి ఆయన చదివాడు. అరే పెద్దోడా రారా అన్నాడు. ఏం బాబాయ్ అని వెళ్ళా. ఉత్తరం వచ్చిందరా నీకన్నాడు. ఎవరు రాశారు బాబా? ఎక్కడి నుంచి వచ్చిందన్నాను. నేను అప్పుడు 7వ తరగతి చదువుతున్నా, 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నా. అంటే చదవగలిగిన జ్ఞానం ఉంది కాబట్టి తీసుకొని చదివాను. వెనకాల ఎవరు రాసింది వాళ్ళు ఏం చేశారంటే, బాగా మా బాబాయ్ బాగా దానికి లేపి చదివి, ఇంగ్లాండ్ కవర్ ఉంది కదా, చదివి మళ్ళీ అంటించిండు. ఈయన చదవలేదు చెప్పి నేను శుభ్రంగా చదువుకొని మెదలకుండా ఉన్నాను. బాబాయ్ రే ఏముందిరా ఉత్తరంలో అన్నాడు. ఏం లేదు బాబాయ్ ఏదో. ఇక చూడు, ఇక ఉత్తరంలో ఉందంతా చెబుతుండే ఆయన చెప్పడం, నా ముఖం అంతా నల్లగా పోవటం. ప్రైజ్లా. నాది కాదు మ్యాటర్, అసలు నన్ను ఇరికిచ్చారు అక్కడ.
మ్యాటర్ నాది కాదు, నా కొరకు రాసి పెట్టిండేవాడు. చేసి నన్ను వేదిక వాడుకున్నాడు ఒకడు. మ్యాటర్ నాది కాదు. అనగానే పాపం రేయ్ అప్పుడు తిట్టాడు బాబాయ్, ఇట్టాలతో ఎందుకైనా నువ్వు వెళ్ళేది సహవాసానికి, ఇరికిస్తానని తిట్టాడు. మేలే చేశాడు ఆయన నాకు. ఆ రోజు నా ఫీలింగ్ ఉంది, ఆయన నవ్వను, ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతున్నారు, నేను చెప్పబోతే నీకు చదివి ఏదో చదువుతుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఒక తెలిసిన వ్యక్తికి, దేవునికి స్తోత్రం, ముందు మనం మాట్లాడినట్టుండిది. ఈ సృష్టికి ఏం జరుగుతుందో మొత్తం తెలిసిన వ్యక్తే మన దేవుడు. ఆయన మొదటి రాకడలో యెరూషలేములో వచ్చి నిలబడి వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటే దేనికి ఎట్టుండిది? ప్రైజ్ ది లార్డ్. ఏదేదో మాట్లాడుతుంటే ఎట్టా ఉండిద్ది? రెండవ రాకడ గురించి పూర్తిగా తెలిసిన ఆయన నీ లోపల నుండి వాడు ఏదేదో మాట్లాడుతుంటే ఆయనకి ఎట్టుండిద్ది? అందుకే అన్నాడు, నువ్వు ఏది పడితే అది మాట్లాడకో, మాట్లాడేది వాక్యమా కాదో చూడు. నువ్వేమి మాట్లాడుతున్నావు అది వాక్యమే కాదో చూడు. పాస్టర్ గారి మీద తగాదకి వెళ్ళాలనుకుంటాం ఏంటి? పాస్టర్ గారి మీదకి అయిన తర్వాత చూద్దాం. పాస్టర్ గారి మీద తగాదకి వెళ్దాం. చాలామంది ఇట్లా అనుకుంటారు, సారీ మీరు అలాంటి వాళ్ళు కాదు, కానీ ఆయన అంటాడు ఆడు పాస్టర్ గారి కాదు ఉంది, అక్కడ నేనే ఉన్నా, నువ్వేదన్నా మాట్లాడుకుంటే నాతో మాట్లాడు. కారణము వాక్యము ఆయనది, కేవలము ఆ వాక్యాన్ని ప్రకటించడానికే సేవకుడికి అధికారం ఉంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. 2000 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 6000 సంవత్సరాలు వాక్యంగా ఉన్నాడు ఆయన. యుగ యుగాలకి ఆయన మారిన దేవుడిగా ఉన్నాడు ఆయన. చెంచడు మట్టిగాలో మనం ఏం చెబుతాం ఆయనకి? అంతా తెలుసు ఆయనకి, అంతా తెలుసు. ఆయన ముందు ఏం మాట్లాడతాం? అందుకే మాటలు జాగ్రత్తగా రాని అన్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నీ ఎరిగినవాడు ఆయన. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎనభై 84వ పేర కూడా చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్తారు చదవండి. 83వ పేరాలో కూడా, ఎందుకనగా ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎరిగి ఉండెను. మహిమ ఆయన ఏమై ఉన్నాడు అది ఆయన ఎరిగి ఉండెను. సాతాను దాన్ని వెనుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎరిగి ఉండెను. వాక్యం మీద వాడికి గల జ్ఞానముతో తనకి ఏ విధమైన సంబంధం లేదని ఆయన ఎరిగి ఉండెను. ఎందుకనగా దేవుడు వాక్యమైనను. అది మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ యేసు ఆయన ఎవరైనది ఎరిగి ఉన్నట్లయితే ఈ కాలం యొక్క ముందుగా నిర్ణయించబడిన జీవిగా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఉంటానని ఆయనకు తెలుసు. ఈ కాలంలో కూడా మీరు నమ్ముచున్నారా? శరీరధారి అని యేసు తాను ముందుగా నిర్ణయించబడిన వాక్యమని, పాప పరిహార నిమిత్తము ఆ దినమునందు నిలువబడవలసిన దేవుని యొక్క శక్తి తానేనని ఆయన ఎరిగి ఉండెను. ఆయన తన శత్రువును కూడా ఎరిగి ఉండెను. పక్కనున్న సైతాన్ని కూడా ఎరుగున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన శత్రువును ఎరిగి ఉండెను. తానెవరనేది ఆయనకి తెలుసు. కనుక ఈ 2 గొప్ప శక్తులు కలిసి వచ్చినవి, జ్ఞానము మరియు విశ్వాసం. అబ్బా, మొదటి రాకడలోనే ఈ 2 కలిసి ఉన్నాయి. అక్కడ ఎదురుపడ్డాయి. ఆయన ఎవరు ఆయనకి తెలుసు, వాడెవడు కూడా ఆయనకు బాగా తెలుసు. ఇంకొక విషయం, సైతాను గాడికి కూడా తెలుసు వాడెవడు. కృప కలుగును గాక అని అంటాడు. కలిసి వచ్చిన జ్ఞానము మరి విశ్వాసము. ఆయన ఎవరో యేసుకు తెలియను. యేసు ఎరిగినట్లుగానే సాతాను కూడా పరిశుద్ధ గ్రంథమును ఎరిగి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అది సాతాను కొరకు పనిచేయదు. నీవు ఎంత జ్ఞానము కలిగి ఉన్నా కానీ అందువలన ఏ ప్రయోజనమో లేదు. ఇప్పుడు దాన్ని కొన్ని పెద్ద సంస్థల యొద్దకు తీసుకొని వెళితే దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించు. మంచిది మాకు వాక్యం కలదు అని అంటారు. అది క్రియ చేయటను నన్ను చూడనివ్వండి చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృప కలుగును గాక. ఎక్కడ ఉన్నారా? కొంచెం సమయం తీసుకోవచ్చా? కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాడి దగ్గర జ్ఞానం ఉంది కానీ శక్తి లేదన్నాడు ప్రవక్త.
ఏయ్ మ్యాన్, వాడి దగ్గర ఏముంది? వాక్యపు జ్ఞానం ఉందంటే కానీ వాడి దగ్గర శక్తి లేదన్నాడు ఆయన. నీ దగ్గర దేవుని యొక్క శక్తి ఉందన్నాడు. దేవుని స్తోత్రం. అబ్బా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకొక పేర కూడా చదువుదామా? 186 పేర. కృప కాలుగొన గాక. దావీదు చెప్పాను, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అబ్బా, ఎంత బాగుంది మాట. కనుక ఏ సమస్త దానిని బయటికి తీసివేయలేదు, పక్షులు దాన్ని ఎత్తుకొని పోలేవు. ఆహా, దానిని నేను ఇక్కడ దాచుకొని ఉన్నానబ్బా. దివారాత్రులు దాన్ని నేను ధ్యానించుచున్నాను. అవి నా మంచపు కోళ్ళ మీద వ్రాయబడెను. ప్రతి చోట వాటిని వ్రాసి ఉంచి ఉన్నాను. నా వేళ్ల చుట్టూ వాటిని కట్టుకొని ఉన్నాను. మీ పేర్లు నా అరచేతిలో ఉన్నవని ఏసి చెప్పాను. ఏ విధముగా అవి మరిచిపోబడను, మరిచిపోవటకు వీలే లేదు. అయ్యా, కొంచెం దావీదు దగ్గరికి మీరు వెళ్తారు. ఇప్పుడు దేవుడు వాక్యం అంటే హృదయంలో ఉంచుకున్నాడట. రెండోది మంచపు కోళ్ళకు కట్టుకున్నాడట. ప్రైజ్లా. మూడవదిగా ఇంటి చుట్టూ రాసుకున్నాడట. ఇట్లా ఏం చేశారు మీరు? అయ్యా, ఇక్కడికి వచ్చిన సీనియర్ రిసోర్సులు, జూనియర్లు కూడా. సీనియర్లు అన్న జూనియర్లు అన్నపోతే మళ్ళీ ఇబ్బంది. సీనియర్లు ప్లస్ జూనియర్లు, పురుషులు ప్లస్ స్త్రీలు. దేవుని స్తోత్రం. ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. రెండవదిగా మంచపు కోళ్ళకు కట్టుకున్నాడు, గౌన్ల చుట్టూ రాసుకున్నాడు వాక్యాన్ని. ఇందులో నువ్వేం చేస్తున్నావు? ఈ వర్తమానాన్ని ఏం చేశావు నువ్వు? నాకు వాక్యం దొరకలేదు. ఏం దొరికింది నీకు? దావీదుకు వాక్యం దొరికితే ఆయన అన్నాడు, నా హృదయంలో ఉంచుకున్నాను. అవి పక్షులు వచ్చి తీసుకెళ్ళలేదన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు తెలిసిన? మత్తయి సువార్త 11వ ఉపమాన కాడికి తీసుకెళ్ళాడు. ప్రైజ్లా. 4 విత్తనాల దగ్గర తీసుకెళ్ళాడు. అన్నాడు, అవి పక్షులు వచ్చి తీసుకెళ్ళా. ప్రైజ్లా. ఆయన అన్నాడు, దావీదు ఏమన్నాడంటే అన్నమాట, దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చాలా బాగుంది అన్నమాట. లోపల ఉంచుకున్నాను. ఎక్కడ? ఇందాకే చదివామని ఒక మాట. వాక్యమును లోపల ఉంచుకుంటే దేన్ని ఉత్పత్తి చేసింది? ప్రవక్తను ఉత్పత్తి చేసింది. వాస్తవానికి దావీదు ఎవరు? దావీదు రాజు. రాజేనా? మంచి ఫైటర్ అయినా. ఫైటర్నా? పెరుగుగుండి కాదు, కోడిగుండి కాదు, అది సింహం గుండె, అది పక్షిరాజు గుండె, అది అదిరిపోయే గుండె కాదు. అది ప్రైజ్లా. 100 ముందోళ్ళు చేసినామంటే 200 తెచ్చిండు. అది అదిరిపోయే గుండె ఎందుకైతే? అది ప్రైజ్. రోసం లేని గుండె కాదు, అది రోసం కలిగిన గుండె. అది ప్రైజ్లా. నిజమేనా? భక్తి చేయటంలో ఇశ్రాయేలు దేశాన్ని భక్తిలో ముంచాడు. మన ఇంటిలో భక్తి చేయడానికి మన వల్ల కావటలా, చిగ్గుపడాలి. వాక్యం కొరకు రోసంగా బతకడానికి వల్ల కావటలా. ఇశ్రాయేల్ దేశానికి నిన్న వాళ్ళు ఇజ్రాయేల్కి ఉన్న ఒక మిస్సైల్స్, ఇరాన్కు ఉన్న మిస్సైల్స్ గురించి చెబుతున్నారు వాళ్ళు. అందులో ఒక మిస్సైల్కి ఎవరు పేరు పెట్టారు తెలిసిన? దావీదు పేరు పెట్టారు. చూడు, ఒక మిస్సైల్ పేరు మీద దావీదు పేరు ఉంది. డేవిడ్ మిస్సైల్ అంటే అది. ఇంకొక మిస్సైల్ పేరు మీద ఎరుకో మిస్సైల్ ఉంది. ఎరుకో మిస్సైల్ అని పెట్టారు. దాన్ని పెట్టడం ఉద్దేశం ఏంటి? ఈ మిస్సైల్ అయితే ఎరుకో గోడ లోపల పోయినట్టు పోతాయి మీ కూడా. ప్రైజ్లా. దావీదు పేరు పెట్టడం ఉద్దేశం ఏంటి? దావీదుకు వాటం లేదు, ఈ మిస్సైల్ కూడా వాటం లేదు. అభిషేకం అదే, అభిషేకం అదే. వాళ్ళకున్న అభిషేకం రాల మనకి. ఇంకా దేవుడి పేర్లు పెట్టుకుని పాస్టర్ గారు దేవుడి పేర్లు వద్దుకొని సినిమా యాక్టర్ వచ్చి కలిసి వచ్చేటట్టు పెట్టుకొని
సినిమా యాక్టర్లు వచ్చి కలిసి వచ్చేటట్టు ఆ బుల్లి తెర మీదకి వస్తారు కొంతమంది. ఎవరు? నాటికల్లో ఉన్న పేర్లు కలిసి వచ్చేటట్టు పెట్టు. అభిషేకులు వస్తే ఇంటికి అప్పుడు మరి ప్రైజ్లా రావా రావా ప్రైజ్లా కృప కలుగునిగాక. అయ్యా ఒక ఆమె ఏదో మొగల రేకులు ఒక ఆమె ఉంది. ఆమె పేరేం పేరు? మీకు గుర్తుండాలి, ఎందుకంటే మేము అప్పుడప్పుడు రికార్డులు తిరిగేస్తూ ఉంటాంగా. కృప కలుగునిగాక. ఆమె పేరు స్రవంతి. గుర్తుందా? మొగల రేకులు. కృప కలుగునిగాక. ఉందా? పెట్టాడు స్రవంతి. స్రవంతి పెడితే ఏమొచ్చింది? సురగోరు వచ్చింది. ఇప్పుడు పేరు మార్చాల్సి వచ్చింది. ప్రైజ్లా మారిందా పేరు? అర్థమవును గాక. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది. ప్రైజ్లా. ఎందుకు పెట్టావు పేరు? సీరియల్లో ఫేమస్ ఆవా. ఎడిపోయింది ప్రత్యక్షత. కృప కలుగునుగాక కదా. అంటే వరకు ఎగ్జాంపుల్ వరకట జ్ఞాపం చేసుకున్నామంట. మన బైబిల్లో హీరోల పేర్లు పెట్టుకోవడానికి ఎత్తుక్కోవాలి. నేను అది ఆ మిస్సైల్ మీద పేర్లు చూడగానే అబ్బాయి ఏం ప్రత్యక్షత అయితే. దేవుడి మిస్సైల్ అంటే అది, ఎరుకో మిస్సైల్ అంటే అది. ప్రైజ్లా. కృప కలుగునుగాక. కొన్ని వేల సంవత్సరాల క్రితం చచ్చిపోవటం ఏంది వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు మిస్సైల్ మీద పేర్లు పెట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏందో, దావీదు ఏ యుద్ధానికి వెళ్ళాడో తిరిగి ఓటమితో రాలా. ఆయన అన్నాడు, హృదయాల్లో ఉంచుకున్నాను అన్నాడు, నీ వాక్యమును కృప కలుగునుగాక. ఎంత బాగుంది. నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంచుకున్నాను. అయ్యా 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 ఒక్క వాక్యం కాదయ్యా, ధర్మశాస్త్రమే లోపల ఉందయ్యా. ఒకటి అనుకున్నావు, ఒక్క వాక్యం కాదు, ధర్మశాస్త్రమే లోపల పెట్టుకున్నాడంట. అంటే 39 గ్రంథాలు లోపల ఉండి, అందుకే ప్రవక్త ఉత్పత్తి అయ్యాడు. అక్కడ ప్రవక్త అయ్యాడు ఆయన. రాజును అభిషేకం నుంచి ప్రవక్త అభిషేకం వచ్చింది. ఎవడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు ఆపుతా నేను. ఇంక చెప్పాలని చాలా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ మాట చాలా చివరిలో ఉన్నాయి. బండేరుపాలెం వస్తే ఎందుకంటే మీరు ప్రైజ్లా. కృప కలుగునుగాక. జ్ఞానం ఎదుర్కొనే విశ్వాసం. ఎక్కడున్నారు ఇప్పుడు? జ్ఞానం ఎక్కడ ఉంది? విశ్వాసం ఎక్కడుంది? ఎక్కడే ఉన్నారా? ఎక్కడే ఉన్నారా? సైతాన్ని కనబడ్డు, దేవుడు కనబడ్డు. అబ్బా అబ్బా, చాలామందికి సైతాన్ని కనబడితే 2 గుద్దులు గుద్దుదామని ఉండుద్ది. ఎందుకని? ఈడే ఇంత చేస్తుంది నన్ను, 2 గుద్దులు గుద్దుదామని ఉండుద్ది. వాడు కనపడ్డు. ప్రైజ్లా. అప్పుడప్పుడు గదిలోకి వస్తున్నాడు, గదిలోకి వచ్చి పడుకోవడం వచ్చి మీద పడతాడు. ఏం జోనా పడతారా? ఏడిపోయాడు జోనా. ప్రైజ్లా. అందరికంటే వీళ్ళ అనుభవాలు. వాడు వచ్చి మీద పడగానే ఊపిరాడకుండదు. అబ్బబ్బబ్బా ఎవడురా వాడు గుద్దుదామంటే మాట రాదు, చెయ్యంటే చెయ్యి రాదు. వాడు వెళ్ళిన తర్వాత వాడు కనబడితే వాడు తాట తీద్దాం అనుకుంటే కనబడ్డాడు. కానీ అప్పుడప్పుడు వచ్చి మీద పడతా ఉంటాడు. మీద పడతాడా? పడ్డా? పడ్డంటే రాజీ పడ్డావు నువ్వు. వాడిది నేను కదిలిట్లేదా, నువ్వు రాజీ పడ్డావు. ఎప్పుడు వాడుతావు? నీకు దండం పెడతానయ్యా, నన్ను కదిలిగాక రైతు పడి రాగాక నా దగ్గరికి. నాకు మొదలే రాత్రి అంటే భయం అయ్యా, కిటికీలోంచి తొంగు చూసేవరకు నా పని అయిపోయింది. రాజీ పడ్డావాట? చెప్పు. ఒక ఇంట్లో అద్దెకున్నాం. ఒకరోజు డైరెక్ట్గానే అసలు ఒక మనిషి వచ్చినట్టే లోపలికి దిగాడు, కిటికీలోంచి దిగాడు. నాకు కనబడతానే ఉంది. అది పక్కనే ఉన్నా రేత్రి. వాడు వచ్చేయడానికి నాకు అర్థమైంది. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెద్ద పోరాటమే జరిగింది వాడికి నాకు. అదే నేను అంటుంది, వాడికి దొరికితే గుద్దుదామని అంటుంది. ప్రభావం అది. వచ్చేది కనపడింది. వాడు వెళ్తాడని సంగతి తెలుసు. ఆ ప్రభావం అంటే
నా అనుభవాల్లో అది బెస్ట్ అనుభవం అనమాట. చాలా అనుభవాలు ఉన్నాయి, అదొక బెస్ట్ అనుభవం నాకు. అంటే అలా కనబడటం, ఎవడు ఎంత రోసంగా ఉంటే లేకపోతే ఎంత మన మీద వాడికి కక్ష ఉంటే వాడు అటు వచ్చాడు నా మీదకి, అది వస్తాడు వాడు. నువ్వు వాడు వ్యతిరేకంగా వాడితో మాట్లాడినప్పుడు వాడు ఊరుకోడు. నీ ఇంటికి రావాల్సిందే, నీ పిల్లల దగ్గర రావాల్సిందే. నిన్ను వదిలిపెడితే నీ పిల్లల్ని పట్టుకుంటాడు, మర్చిపోకు. అందుకని రెడీగా ఉండాలి. బ్లేడు కూడా దూరటానికి సాధ్యం వద్దు. నీ పిల్లల దగ్గర దూరకుంటే సైతాను గాడికి వెయ్యాలి ఉచ్చు, యోబేసినట్టు. అది దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం. వాడు ఇక్కడే ఉన్నాడు, మన ప్రభు కూడా మనతో ఉన్నాడు. అందుకే ఆయన ఎవరో నువ్వు ఎరుగుంటే నువ్వెవరో నీకు అర్థమైంది. అప్పుడు సైతాను గాడు ఎవడో నీకు అర్థమైంది. వాడిని ఎక్కడ కూర్చోవాలి పెట్టాలి అక్కడ కూర్చోబెడతావు. దేవుడి కృప మీకు ఇచ్చును గాక. తలలో ఉంచుదాం. సాతానును ఎదుర్కొనే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. వాడు ఎంత శక్తి కలిగిన వాడైనా ఇబ్బంది లేదు నీకు. ఆయన నీకు శక్తినిచ్చాడు. జ్ఞానము భూమి మీద ఉంది, అది సమస్తల రూపంలో ఉంది, అవిశ్వాసం రూపంలో ఉంది. అందుకన్నాడు విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ, క్రీస్తుకు బలియాలతో సంబంధం ఏంటి, వెలుగు చీకటికి ఏమి పొందిక, విగ్రహములతో దేవుని మందిరానికి ఏమి పొందిక. మనము జీవమగలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. మనము జీవమగలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఆయన నీ లోపల నివాసం చేయాలనుకుంటున్నాడు. ఆయన నీ లోపలుంటే, ధర్మశాస్త్రం నా హృదయంలో ఉందని దావీదు అన్నాడు. మరి క్రొత్త నిబంధన ఎక్కడుంది ఇప్పుడు చెప్పగలవు నువ్వు? క్రొత్త నిబంధన కృప నా హృదయంలో ఉన్నది. అది నా మంచపు కోళ్ళు కట్టుకున్నా, నా గౌన్ల మీద రాసుకున్నా, నేను నా ఇంటిలో వాక్యం ఉన్నది, నా హృదయంలో పరిపూర్ణమైన వాక్యం ఉన్నది. దావీదు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ధర్మశాస్త్రం అన్నాడు. ఈరోజు నువ్వు నేను అనాల్సిన మాట ధర్మశాస్త్రమే కాదు, కృప కూడా ఉంది. అంటే 66 గ్రంథాలు నా లోపల ఉన్నాయి. దావీదు అందుకే హృదయానుసారుడు. దావీదు అందుకే ఏ యుద్ధంలో ఓడిపోలేదు. దావీదు అందుకే ఆయన ప్రవక్తగా పిలువబడ్డాడు. ఓటమి లేని జీవితం కలిగిన వాడు, పాపమునకు రాజీ పడని వ్యక్తి. ఒక్కసారి పాపం చేశాడు, మరెన్నడనూ పాపము చేయలేదన్న సాక్ష్యం పొందిన వ్యక్తి. ఈ మధ్యాహ్నం వేళలో దేవుడు నీతో ఉన్నాడా? ఆయన మందిరమేనా నువ్వు? ఆయన మందిరమేనా? వాక్యం నీ లోపల నివాసం చేయొచ్చున్నదా? అన్నీ అర్థమవుతున్నాయా? సాతాను పిల్లలు వాడు మరణమును ఉత్పత్తి చేస్తే, వారు ఒక చిన్న గుంపు భూమి మీద ఉన్నది. అది చేతు ద్వారా వచ్చిన గుంపు, ప్రార్థనతో ప్రారంభమైన గుంపు. అది ఆ గుంపు జీవమును ఉత్పత్తి చేస్తున్నవి, ఆ గుంపు ప్రవక్తను ఉత్పత్తి చేసినవి, ఆ గుంపు వాక్యమునికను ఉత్పత్తి చేస్తూ ఉన్నవి, వాక్యపు సూచనలు చక్కగా చూపిస్తూ ఉన్నవి. ఒక చిన్న గుంపు. ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. సహోదరుడా, సహోదరి, 2 తలంపుల మధ్య నీ జీవితం పరలోక రాజ్యం వెళ్ళదు. నువ్వు ఉంటే దేవుడితోనే ఉండు, లేకపోతే దెయ్యంతో అయినా ఉండు. 2 తలంపుల జీవితం పరలోక రాజ్యంకి వెళ్ళదు. అందుకన్నాడు ఆయన, అన్నాడు విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ, వారి నుంచి వేరే ప్రత్యేకంగా ఉండండి. ప్రొత్తన్నాడు యాకోబు ఏశావు నుంచి వేరైందాక యాకోబుని దీవించలేదు. అబ్రహాము లోతు నుంచి వేరైందాక అబ్రహాము దేవుడు దీవించలేదు. షేతు కయీను నుంచి వేరైందాక షేతును దేవుడు దీవించలేదు. ప్రొక్త అన్నాడు ఆ మాట. సహోదరుడా, ఈరోజు నువ్వు అవిశ్వాసం నుంచి వేరైందాక నేను దేవుడు దీవించలేడు. సమస్త ఆత్మ నుంచి వేరవ్వాలి, అవిశ్వాసం నుంచి వేరవ్వాలి, ఈ సంఘ శాఖల ఆత్మల నుంచి వేరవ్వాలి, పూర్తిగా వాక్య క్రమానికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. నీ పక్షాన పరలోక రాజ్యానికి వెళ్ళే దారి చూపుతాడు. నీ ద్వారా ఆయన రుజువు చేయబడతాడు. ఈ లోకానికి ఏది అవసరమో అది నీ ద్వారా ఇస్తాడు ఆయన. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థిద్దాం. ఇంకా రక్షింపబడిన వారు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఇక్కడ ఉంటే, సహోదరుడా సహోదరి,
ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకొని ఉంటే అది చల్లదు. ఆలస్యం చేయకు, త్వరగా బాప్తిసం తీసుకో. ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నీ పిల్లలు ఇంకా బాప్తిసం తీసుకోలేదా? పురికొల్పు నీ బిడ్డలకు. యోబు తన బిడ్డల కొరకు రక్తం పెట్టాడు కదా, నువ్వు పెట్టవా సహోదరుడు? నీ బిడ్డల కొరకు పురికొల్పు, నీ బిడ్డల పురికొల్పు, రక్షణలోనికి పురికొల్పు. త్వరగా రక్తం కిందకి రండని ప్రార్థన చేయి, ఆహ్వానం చెప్పు, ప్రేరేపించు. రక్తం కిందకి రావాలి వారు. ఈ మధ్యాహ్న వేళలో జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం భూమి మీద ఉంది. ప్రపంచం అంతా జ్ఞానంతో నిండిపోయింది, శాస్త్రవేత్తలతో నిండిపోయింది, యుద్ధాలతో నిండిపోయింది, కట్టడాలతో నిండిపోయింది, అంద సౌందర్యాలతో నిండిపోయింది. వాడు ఆ విటమిన్స్ అన్ని కలిగి ఉన్నాడు. అవన్నీ మరణాన్ని ఉత్పత్తి చేస్తా ఉన్నవి. అయితే దేవుడి దగ్గర ఒక విటమిన్ ఉంది, అదే ఎల్ అనే విటమిన్. అది లైఫ్, జీవం ఉత్పత్తి చేసే విటమిన్. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విటమిన్, వాక్యమైన విటమిన్, పలుకుబడిన మాట అనే విటమిన్ ఉన్నది. ఈ మధ్యాహ్న వేళలో ఆ విటమిన్గా నువ్వు తీసుకున్నట్లయితే నిత్య జీవమును నువ్వు ఉత్పత్తి చేస్తావు, వాక్యమును నువ్వు ఉత్పత్తి చేస్తావు. దేవాదేవుడు నీ ద్వారా అదే ఉత్పత్తి చేయాలని కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. క్రమంలో ఉండండి, కుడికి కానీ ఎడమకి కానీ తొలగండి. అయ్యా దయచేసి ప్రభువును దుఃఖపెట్టకండి, వాక్యాన్ని జరిగించండి. ఎంతో పోరాడి ఈ స్థలానికి వచ్చారు. ఎన్నో సంవత్సరాలు పోరాడారు. మిగిలిన కొంచెం సమయం ఉంది. మీ యొక్క పట్టుదలను, మీ ఓర్పును, మీ సహనమును వదిలిపెట్టద్దు, మీ నిరీక్షణను వదిలిపెట్టద్దు. ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకోండి, ఏదైనా మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకోండి. ఏదైనా దేవునికి వ్యతిరేకమైన క్రమము కలిగి నీ గృహములో కానీ, నీ బిడ్డలలో కానీ, నీలో కానీ ఉన్నట్లయితే అది ఇప్పుడే సరి చేసుకోండి. ప్రభు మాటకు లోబడండి. వినయ విధేయత కలిగిన పిల్లలు ప్రవక్తను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పాడు కదా, అలాంటి జీవితాలు కలిగి ఉండండి. ప్రభు నాయకత్వం కింద ప్రతిరోజు నడిపించబడుతూ ఉండండి. కలవర వైపు చూడండి, ఎత్తబాటుకి సిద్ధపడండి. కలవరలోని రక్షణ ఇచ్చిన దేవుడు. సన్సెట్ వైపు చూడండి, ఆ మేఘం వైపు చూడండి, రెండవ రాకల సూచనల వైపు చూడండి, దేవుడి కాలానికి దేవుడు పంపిన ప్రవక్త వైపు చూడండి. ఆ సూచనలు అర్థం చేసుకోండి. సిద్ధపడండి. చిన్న విషయమైనా దాన్ని భూతద్దంలో చూడండి. అవిశ్వాసం చిన్నగా ఉన్నా అది నిన్ను చంపేస్తుంది. దాన్ని భూతద్దంలో చూడండి. ఒక బూతు మాట అయినా, ఒక పోకిరి మాట అయినా, ఒక సరసోక్తి అయినా, ఒక చెడ్డ కళ్ళైనా చిన్నగా ఉండొచ్చు నీకు, చిన్నగా ఉండొచ్చు అయ్యి నీకు. అవి పెద్ద పెద్ద బాంబులై నేను చంపేస్తాయి. కొంచెం అవిధేయతే నిన్ను చంపేస్తాయి. కొంచెం వాంఛ, ఆ పాపపు వాంఛ, ఆ యొక్క పరశరీరము మీద ఉన్న వాంఛ చంపేస్తుంది నేను అని చెప్పాడు దేవుడు. అది కూడా రానియద్దు. శుద్ధముగా ఉండండి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండండి, ప్రతిరోజు నింపబడుతూ ఉండండి, అగ్ని చేత మండుతూ ఉండండి, ప్రార్థన మంటతో కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, విశ్వాసమునికి కర్త అయిన ప్రభువును కలిగి ఉండండి, మార్గదర్శి అయిన ప్రభువును కలిగి ఉండండి. దారి చూపే ఆ మార్గదర్శికి సమర్పించుకోండి. ఆవులగట్టుకు వెళ్ళిందాకా చక్కగా ఆయన నాయకత్వం కింద నడవండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సహోదరుడా, సహోదరి, తీర్మానం తీసుకోకుండా వెళ్ళకు. ఏదైనా ఒప్పుకోవాల్సింది ఒప్పుకొని వెళ్ళు, ఇక్కడే సరి చేసుకుని వెళ్ళు. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా, కృప కలుగునుగాక. ఇదిగో
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నమ్మదగిన యేసయ్యా, మా జీవితాన్ని మరొకసారి నీకు అప్పగిస్తున్నాం అయ్యా. అవిశ్వాసంతో ఉన్నంతకాలం మేము వృద్ధి చెందలేం. ఆ పాపమును వదలనంతకాలం జీవమును మేము ఉత్పత్తి చేయలేం. అర్థమైంది. ఆ పాపపు క్రమం ఈ లోకానికి మేము బానిసలైనంత కాలం జీవమును ఉత్పత్తి చేయలేం అయ్యా. వ్యర్థముగా మా జీవితాలు గడపొద్దయ్యా. ఈ సంఘ బిడ్డలు వ్యర్థంగా వారు పోరాడొద్దయ్యా. శత్రుగౌనులో ఉండి భ్రమతో నేను దేవుడి దగ్గర ఉన్నానని వారు భ్రమలో ఉండొద్దయ్యా. వారు కనులు తెరవబడునుగాకయ్యా. వారు కనులు తెరవబడునుగాకయ్యా. వారు పాపములు ఒప్పుకొందునుగాకయ్యా. అయ్యా, జీవమును ఉత్పత్తి చేసే బిడ్డలుగా ఆ చిన్న గుంపులో వినయ విధేయతలు కలిగి ఉందురుగాకయ్యా. కృప చూపయ్యా. గొర్రెలాంటి స్వభావం కలిగిన, వినయం కలిగిన, భక్తి కలిగిన కాపరులుగా ఉన్నా ఓ గొప్ప దేవుడా, నీ మాట కొరకు దినదినం ఎదురు చూసే ఆ యొక్క ఈడ్పు కలిగిన నీ బిడ్డలను దీవించయ్యా. ఇతరుల కొరకు జీవించడానికి ఈ అంత్య దినములలో ఈ భూమి మీద ఉంచిన ఈ బిడ్డలకు దీవెన దయచేయ. రోసము కలిగి బ్రతికే ఆ రోసము కలిగిన బ్రతుకును ప్రభు ఆ బిడ్డలకి ఇవ్వయ్యా. పాపమును అసహించుకొని వాక్యమును హత్తుకొని వాక్యముగా మారుతూ వారి శరీరం అంతా వాక్యముగా మారి శత్రుగౌని స్వాధీనపరచుకొని ఆవలగట్టు మిమ్మల్ని కలుసుకొని కృప బిడ్డలుగా దయచేయనాయనా. ప్రతి కుటుంబాన్ని ఆ రీతికి దీవించయ్యా. ఈ లైవ్లో ఉన్న పిల్లలను కూడా దీవించయ్యా. ప్రతి మాట మా హృదయాల్లో నిరంతరం ఫలింపచేయ. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం భూమి మీద రెండు తలపడుతున్నాయి అన్నావు ప్రభువా. ఏదేని వనంలో ప్రారంభమైన ఈ పోరాటం ఇది ఇప్పుడు నాయన అంత్య దినముల తారాస్థాయిలో ఉండగా అయ్యా, మేమెక్కడ నాయన జ్ఞానానికి రాజీ పడకుండా అయ్యా, వాడు తీసుకొచ్చిన వాడు నాయన శరీర సంబంధమైన ఆశలకు లోబడగా విశ్వాసముతో జయించే శక్తి మాకు దయచే ప్రభువా. కృప చూపయ్యా. అటు దేవులతో నింపమని తండ్రి. అయ్యా, ఈ లోకంలో నాయన అన్నీ వీగిపోయినాయి, ఓడిపోయినవి. ఇక మిగిలింది జడ్జిమెంట్ కొరకు ఎదురు చూస్తున్నాయి. సమయం అయిపోయింది దేవా. నీ పిల్లలను తీసుకెళ్లే సమయం ఆసనమైంది, ఎత్తబాటు ఆసనమైంది దేవా. నీ బిడ్డల వాక్యముతోనే ఉందిరుగాక, వాక్యముగా మారి ప్రభు ఆవలగడ్డ మధ్య కాసిపేట్ల విందుకు రెడీ అవుదురుగాక దేవా. ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఏడుపు, ఆ మంట కలిగిన జీవితం ఈ మధ్యాహ్న వేళ ప్రసాదించు తండ్రి. సరి చేయబడి స్థలం నుంచి వెళ్ళే కృప దయచేయ. వారు ఒప్పుకొని చున్నగా వారి పాపమును క్షమించుము, వారిని బలపరచుము, అన్ని విధములా దీవించుము. భూలోక దీవెనలు పరలోక దీవెనలు సమృద్ధికి బిడ్డలకి ఇవ్వము తండ్రి. ఇక్కడ కూడిన బిడ్డలను ఈ లైవ్లోని పిల్లలను కూడా దీవించమని అయ్యా. మేము ఆ జ్ఞానమును ఎదుర్కోవడానికి తగిన సంసిద్ధత కలిగిన, యుద్ధ నైపుణ్యత కలిగిన, అన్ని ఆయుధాలతో రెడీగా ఉండే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అను మీ ప్రశస్త నామములో ప్రార్థించడికి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, రాలాపోయిన పిల్లలకు, సకల పరిశుద్ధులకు, లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు ఆయన విశ్వాసం సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.